Hello friends, very good morning. Welcome back to 14th July Daily Hindu News Analysis. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏంటంటే హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని తీసుకుని మనం ఇక్కడ అనాలిసిస్ అయితే క్యారీ అవుట్ చేస్తాం ఫ్రెండ్స్. బిఫోర్ గోయింగ్ టు ద అనాలిసిస్ దెర్ వాజ్ ఏ స్మాల్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ద ఎల్టీఎక్స్ క్లాసెస్. ఫ్రెండ్స్, మనం మాన్సూన్ స్పెషల్ ఆఫర్ కింద మనము 10% ఆఫ్ అక్రాస్ ఆల్ ద కోర్సెస్ ఆఫ్ ద యాప్, మన యాప్లో ఉన్న అన్ని కోర్సెస్ మీద కూడా మనం ఏంటంటే 10% డిస్కౌంట్ అయితే కనుక ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకే, ఈ ఆఫర్ మనకి ఓన్లీ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ ఫ్రెండ్స్. జూలై 15th వరకు మాత్రమే, అంటే రేపటి వరకు మాత్రమే. రేపటితో ఈ ఆఫర్ అయితే కనుక మనకి అయిపోతుంది. ఈ యొక్క ఎర్లీ బర్డ్ ఆఫర్ని తీసుకుందాము అనుకునేటువంటి వాళ్ళకి ఈ యొక్క స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేస్తే కనుక మా యొక్క టీము మీకు గైడ్ చేస్తారు. గైడ్ చేసి ఈ యొక్క ఎర్లీ బర్డ్ ఆఫర్ని తీసుకునేటువంటి అవకాశం మీకైతే ఉంటుంది. ఎస్ ఫ్రెండ్స్, లెటెస్ట్ స్టార్ట్ ద టుడేస్ ఎజెండా స్టార్ట్ చేసే ముందు ఫ్రెండ్స్, మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి మనము ఆర్టికల్స్ని పిక్ చేస్తున్నాము. అందులోంచి మనం ఏంటి అని అంటే కనుక ఆర్టికల్స్ని తీసుకుని వాటిని ఇక్కడ అనాలిసిస్ అయితే కనుక చేస్తున్నాం ఫ్రెండ్స్. సో లెటెస్ట్ సీ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. So Supreme Court seeks report on Gram Nyayalayas from the states and as well as high courts అని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. ఇది మనకి జిఎస్ పేపర్ 2 పాలిటీ అండర్లో మనం అయితే దీన్ని స్టడీ చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆర్టికల్, Kerala set to use the technology and the tradition to end the human wildlife conflict. సో ఇట్ కమ్స్ అండర్ జిఎస్ పేపర్ 3 అండి. సో ఎన్విరాన్మెంట్, వైల్డ్ లైఫ్ దీనికి సంబంధించి మనకైతే వస్తుందన్నమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి చండీపురా వైరస్, 4 children డై ఇన్ గుజరాత్ రీసెంట్లీ. ఇది మనకి జిఎస్ పేపర్ 2 హెల్త్కి సంబంధించి మనకైతే వస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్, ఇండియా టు హోస్ట్ ఎ సమిట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ సెక్టార్ ఇన్ November 2024. ఇది మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లైక్ జిఎస్ పేపర్ 3 అండర్లోకి మనకైతే వస్తుంది. దెన్ నెక్స్ట్ వన్, రష్యన్ వార్షిప్స్ అరైవ్ ఇన్ చైనా ఫర్ ద జాయింట్ నావల్ ఎక్సర్సైజెస్. ఇది మనకి జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండర్లోకి రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా కొలాబరేషన్కి సంబంధించి మనం డిస్కస్ చేయాలి. దెన్ ద హౌ ఈజ్ ఇండియాస్ హంట్ ఫర్ క్రిటికల్ మినరల్స్ గోయింగ్ ఆన్. ఇది మనకి జిఎస్ పేపర్ 1 మినరల్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్ అండర్లో చదవాలి. అండ్ అలాగే జిఎస్ పేపర్ 2 గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ అనేటువంటి టాపిక్ అండర్లోని కూడా మనకి రెండింటిలోని మనకి ఇది మ్యాప్ అయితే అవుతుందండి. సో దిస్ ఈజ్ ద ఎజెండా. ఈవేళ మనం డిస్కస్ చేయాల్సినటువంటి ఆర్టికల్స్ వచ్చేసి ఇవండి మనకి. సో మనకి ఏంటి అని అంటే బిఫోర్ గోయింగ్ టు ద డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ దేర్ వాజ్ ఏ స్మాల్ అనౌన్స్మెంట్ ఫ్రెండ్స్. సో యూపీఎస్సీ ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ లైవ్ ప్లస్ రికార్డెడ్ బ్యాచెస్ అయితే కనుక మనకి రన్ అవుతున్నాయి. సో దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 30,000 రూపీస్ ఫ్రెండ్స్. ఒకేసారి 30,000 పే చేయలేము అనుకున్నటువంటి వాళ్ళకి ఈఎంఐ 5,000 పర్ మంత్ లో కూడా పే చేసుకునేటువంటి ఫెసిలిటీని మనం అయితే కల్పిస్తున్నాం అనమాట. ఈ యొక్క ఫీ వచ్చేసి ఓన్లీ వ్యాలిడ్ అప్ టిల్ 15th జూలై ఫ్రెండ్స్, అంటే రేపటి వరకు మాత్రమే. రేపటితో ఈ ఆఫర్ అయితే అయిపోతుంది. మనకి ఈ కోర్స్ వచ్చేసి లైఫ్ టైమ్ వ్యాలిడిటీ తోటి వస్తుంది ఫ్రెండ్స్. అన్లైక్ ద అదర్ ఇన్స్టిట్యూట్స్ విచ్ ఆఫర్స్ ఓన్లీ ఫర్ 6 months 9 months కాకుండా మనం ఏంటంటే లైఫ్ టైమ్ వ్యాలిడిటీ తోటి అయితే కనుక దీన్ని ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని ఆర్ లేకపోతే వర్కింగ్ ప్రొఫెషనల్ హూ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సివిల్ సర్వీసెస్, హూ ఈజ్ అన్ అబ్సల్యూట్ బిగినర్ బట్ సో దే డోంట్ హ్యావ్ ఎనీ డైరెక్షన్, తెలియదు అనుకున్నటువంటి వాళ్ళకి డెఫినెట్లీ దిస్ విల్ బి ఏ గోల్డెన్ ఆపర్చునిటీ అని అయితే చెప్పచ్చు. మీరు ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేస్తే కనుక మా టీం మిమ్మల్ని గైడ్ చేస్తారండి. సిమిలర్లీ ప్రిలిమ్స్ జనరల్ స్టడీస్ ఎంత ఇంపార్టెంటో జిఎస్ పేపర్స్ ఆప్షనల్ కూడా మనకి ఏంటంటే అంతే ఇంపార్టెంట్ మెయిన్స్ పర్స్పెక్టివ్ నుంచి. సో మనకి ఏంటి అంటే పాపులర్ ఆప్షనల్స్ అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఆంథ్రో అండ్ యాజ్ వెల్ యాజ్ తెలుగు లిటరేచర్ అన్నీ కూడా మన దగ్గర లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఫీ వచ్చేసి మనము 30,000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నాము. బట్ ఆఫ్టర్ డిస్కౌంటెడ్ ప్రైస్ మనము 22,500కి దీన్ని ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ యొక్క రెడ్యూస్డ్ ప్రైస్, డిస్కౌంటెడ్ ప్రైస్ వచ్చేసి మనకు ఓన్లీ 15th జూలై వరకు మాత్రమే మనకి వ్యాలిడ్ ఫ్రెండ్స్. ఈ కోర్స్ కూడా మనకి ఏంటంటే ఇందాకట్లాగే లైఫ్ టైమ్ వ్యాలిడిటీ తోటే మనకైతే వస్తుంది. అండ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కాంటాక్ట్ to this number. Our team will help you out in deciding an optional also if at all if you have any dilemma. Okay, now it's the time to see the detailed explanation of the articles. Supreme Court seeks report on Gram Nyayalayas from states and as well as high courts. Friends, Gram Nyayalayas అనేటువంటివి మనకి ఏంటంటే కనుక గ్రామ న్యాయాలయాస్ are also known as న్యాయాలయాస్.
ఓకే, గ్రామ న్యాయాలయాస్ ఆర్ బేసికలీ ఆల్సో నోన్ యాజ్ విలేజ్ కోర్ట్స్ అంటారనమాట వీటిని. విలేజ్ కోర్ట్స్ రూరల్ ఏరియాస్లో మనము స్పీడీ జస్టిస్ని ప్రొవైడ్ చేయడానికి ఎస్టాబ్లిష్ చేసినటువంటివి ఈ యొక్క గ్రామ న్యాయాలయాస్. సో గ్రామ న్యాయాలయాస్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ యాక్ట్ ద్వారా మనం ఏంటంటే ఈ యొక్క గ్రామ న్యాయాలయాస్ని ఎస్టాబ్లిష్ చేశాము. సో దాని యొక్క యాక్ట్ వచ్చేసి మనకి గ్రామ న్యాయాలయ యాక్ట్ 2008. సో పార్లమెంట్ మనకి గ్రామ న్యాయాలయ యాక్ట్ 2008 అని చెప్పి పాస్ చేసి ఈ యొక్క గ్రామ న్యాయాలయాస్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ విలేజ్ కోర్ట్స్ని అయితే ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ముందు గ్రామ న్యాయాలయ యాక్ట్ 2008 ఏంటో చదువుదాము, చదివేప్పుడు ఆర్టికల్లోకి వద్దామండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ మీరు చూస్తే కనుక గ్రామ న్యాయాలయాస్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ విలేజ్ కోర్ట్స్. దే ఆర్ ఎస్టాబ్లిష్డ్ అండర్ అన్ యాక్ట్ కాల్డ్ యాజ్ గ్రామ న్యాయాలయాస్ యాక్ట్ 2008 for the speedy and as well as easy access to the justice system in rural areas of our country. Particularly మనకి రూరల్ ఏరియాస్లో వాళ్ళకి అందుబాటులో ఉండడానికి జస్టిస్ అనేటువంటిది స్పీడీ అండ్ ఈజీ యాక్సెస్ టు ద జస్టిస్ సిస్టమ్ ఉండడానికి మనకి ఏంటంటే కనుక ఎక్స్క్లూజివ్గా వీళ్ళ గురించి మనము ఈ యొక్క గ్రామ న్యాయాలయాస్ ఆర్ విలేజ్ కోర్ట్స్ అనేటువంటి వాటిని ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరుగుతోందండి. ఈ యొక్క గ్రామ న్యాయాలయాస్కి హెడ్ వచ్చేసి మనకి న్యాయాధికారి అంటాం, గ్రామ న్యాయాధికారి. The Grama Nyayalayas are presided over by a Nyayadhikari who will have the same power, who will enjoy the same salary and benefits as the judicial magistrate of first class. So మనకి హైరార్కీ అయితే ఉంటుందండి. మనకి జుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్, జుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ అని చెప్పి హైరార్కీ ఉంటుంది. ఆ హైరార్కీలో మనం జుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్కి ఏవేవైతే బెనిఫిట్స్ అండ్ సాలరీస్ మనం ఇస్తామో, పవర్స్ ఇస్తామో, అవన్నీ కూడా మనకి ఈ యొక్క అపాయింట్ అయినటువంటి న్యాయాధికారికి కూడా మనకైతే ఆ పవర్స్ అన్నీ కూడా ఉంటాయి. సో ఈ యొక్క గ్రామ న్యాయాధికారిని స్టేట్ గవర్నమెంట్ అయితే కనుక అపాయింట్ చేస్తుంది. విల్ బి అపాయింటెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఇన్ కన్సల్టేషన్ విత్ ద రెస్పెక్టివ్ హైకోర్ట్స్. ఆ పర్టికులర్ స్టేట్లో ఉన్నటువంటి హైకోర్ట్స్ని కన్సల్ట్ చేసి ఈ యొక్క గ్రామ న్యాయాధికారిని మనకి స్టేట్ గవర్నమెంట్స్ అయితే కనుక ఎస్టాబ్లిష్ చేస్తారనమాట. దెన్ అలాగే ఇట్ కెన్ ఫంక్షన్ యాజ్ ఎ మొబైల్ కోర్ట్ అట్ ఎనీ ప్లేస్ విత్ ఇన్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సచ్ గ్రామ న్యాయాలయ ఆఫ్టర్ గివింగ్ ద వైడ్ పబ్లిసిటీ. సో గ్రామ న్యాయాలయ కోర్ట్, విలేజ్ కోర్ట్ వచ్చేసి మనకు ఒక్క చోటే కాదండి, ఈవెన్ మొబైల్గా అది వేరే చోట్ల ఆ జ్యూరిస్డిక్షన్లో సో రకరకాల చోట్ల కూడా మూవ్ చేస్తూ ఉండి మనం ఏంటి అంటే జస్టిస్ సిస్టమ్ని యాక్సెసిబుల్గా పీపుల్కి అయితే కనుక ఉంచొచ్చు అనమాట. అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, దే హ్యావ్ బోత్ సివిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ the criminal jurisdiction over the offenses. So they can take up the both civil and as well as the criminal cases కి సంబంధించి అయితే కనుక సో ఈ యొక్క గ్రామ న్యాయాలయాస్కి పవర్ అయితే కనుక ఉంటుందండి. అండ్ అలాగనే ఇంకొక ఇంపార్టెంట్ పవర్ ఏంటంటే జనరల్లీ మనకి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అని చెప్పేసి ఉంటుంది. బట్ హవెవర్ ఇట్ హ్యాస్ బీన్ నౌ రీప్లేస్డ్ విత్ ద సో భారతీయ సాక్ష్య అని చెప్పేసి మనకి ఏంటంటే రీసెంట్గా న్యూ క్రిమినల్ లాస్ ఫోర్స్లోకి వచ్చాయి కదా. బట్ స్టిల్ దట్ డజంట్ మీన్ దట్ ఓల్డ్ లాస్ విల్ బి రిపీల్డ్ ఆల్ టుగెదర్. ఓల్డ్ లాస్ కూడా మనకి ప్యారలల్గా కోఎగ్జిస్ట్ అవుతాయండి న్యూ లాస్ తోటి. సో అలా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో చెప్పినటువంటి ఇప్పుడు పలానా ఎవిడెన్స్ కోర్ట్ యాక్సెప్ట్ చేయాలి అని అంటే కనుక సో దట్ నీడ్ టు బి గివెన్ యాజ్ ఏ రికగ్నైజ్డ్ ఎవిడెన్స్ అండర్ ద ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనమాట. సో ఇక్కడ మనకి గ్రామ న్యాయాలయాస్ విషయానికి వచ్చేసరికి ఏంటి అని అంటే కనుక సో దిస్ న్యాయాధికారి కెన్ డిసైడ్ దే హ్యావ్ ద పవర్ టు యాక్సెప్ట్ సర్టెన్ ఎవిడెన్సెస్ విచ్ వుడ్ అదర్వైజ్ నాట్ బి యాక్సెప్టబుల్ అండర్ ద ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అండర్లో ఒకవేళ అది ఎవిడెన్స్గా కన్సిడర్ చెయ్యకపోయినా సో దెన్ ఆల్సో దీస్ పీపుల్ హ్యావ్ ద పవర్ టు డిక్లేర్ దమ్ యాజ్ ద ఎవిడెన్స్, యాక్సెప్టబుల్ ఎవిడెన్స్గా డిక్లేర్ చేయొచ్చు. బట్ కానీ దాని యొక్క పరిధి అక్కడ వరకే ఉంటుందన్నమాట. ఎస్, Grama Nyayalayas also allows for conciliation of the disputes and settlement of the same in the first instance. సో ముందు డైరెక్ట్గా గ్రామ న్యాయాలయానికి వెళ్ళి ఈ కేసు ఇది చేయకుండా ముందుగానే సెటిల్మెంట్ అనమాట. లైక్ ఎవరైతే పార్టీస్ ఉన్నారో ద విక్టిమ్ పార్టీ ఎవరైతే ఉన్నారో అండ్ యాజ్ వెల్ యాజ్ ద డిఫెండెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ అక్యూజ్డ్. సో ద పీపుల్ ఎవరైతే ఉన్నారో మనకి వాళ్ళిద్దరి మధ్య ఎవరెవరైతే పార్టీస్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళిద్దరి మధ్య ఏంటంటే ముందుగానే సెటిల్మెంట్. సో అలా సెటిల్మెంట్ని కూడా మనకి ఏంటి అని అంటే ప్రొవైడ్ చేశారు. దాని గురించి మనకి కన్సిలియేషన్ మెంబర్స్ని కూడా మనకి ఏంటంటే ఈ యాక్ట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. చూడండి, యాజ్ పర్ ద యాక్ట్ ద డిస్ట్రిక్ట్ కోర్ట్ షెల్ ఇన్ కన్సల్టేషన్ విత్ ద డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ విల్ ప్రిపేర్ ఎ ప్యానెల్ ఆఫ్ మెంబర్స్ కన్సిస్టింగ్ ఆఫ్ నేమ్స్ ఆఫ్ ద సోషల్ వర్కర్స్ ఆఫ్ ద విలేజ్ లెవెల్ హూ ఆర్ హ్యావింగ్ ఇంటిగ్రిటీ ఫర్ అపాయింట్మెంట్ యాజ్ కన్సిలియేటర్స్ ఆర్ మీడియేటర్స్. అంటే వీళ్ళు ఏం చేస్తారు, ముందుగా మీడియేటర్స్గా వీళ్ళని అయితే అపాయింట్ చేసి వీళ్ళు ముందు ఇద్దరికి సెటిల్మెంట్ అనేటువంటి తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తారు. అప్పటికీ సెటిల్మెంట్ అనేటువంటిది రాకపోతే ఫస్ట్ ఇన్స్టెన్స్లో సో దెన్ అది మనకి గ్రామ
న్యాయాలయాకి అయితే వెళ్తారనమాట. గ్రామ న్యాయాలయ దగ్గర చెప్పినటువంటి జడ్జిమెంట్ కూడా ఒకవేళ వాళ్ళకి నచ్చకపోతే తర్వాత పైన కోర్ట్ ఆఫ్ సెషన్ అని చెప్పేసి ఉంటుంది, సెషన్స్ కోర్ట్ అంటారు, దానికి అప్పీల్కి అయితే కనుక వెళ్ళచ్చు. ఎస్, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రెండ్స్. ఇంకొకసారి రివిజన్ చేసినట్లయితే మనకి గ్రామ న్యాయాలయాస్ అనేటువంటివి మనకి ఒక లా ద్వారా, ఒక స్టాట్యూట్ ద్వారా మనకి క్రియేట్ చేయబడ్డాయి. కాన్స్టిట్యూషన్లో మనమేమి గ్రామ న్యాయాలయాస్ గురించి అయితే మెన్షన్ చేయలేదు. గ్రామ న్యాయాలయాస్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ విలేజ్ కోర్ట్స్ అంటాం. దీస్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ అండర్ గ్రామ న్యాయాలయాస్ యాక్ట్ 2008 ఫర్ ద స్పీడీ అండ్ ఈజీ యాక్సెస్ టు జస్టిస్ సిస్టమ్ ఇన్ ద రూరల్ ఏరియాస్ ఆఫ్ అవర్ కంట్రీ. రూరల్ ఏరియాస్లో స్పీడీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈజీ యాక్సెసిబుల్ టు జస్టిస్ సిస్టమ్ ఉండడానికి మనం ప్రొవైడ్ చేసినటువంటిదే ఈ యొక్క గ్రామ న్యాయాలయాస్. సో గ్రామ న్యాయాలయాస్ని ఎవరు ప్రిసైడ్ చేస్తారు? దే విల్ బి ప్రిసైడెడ్ బై ద న్యాయాధికారి. బేసికలీ హీ ఈజ్ ఎ జడ్జ్ హియర్ హూ విల్ హ్యావ్ ద సేమ్ పవర్ అండ్ ద సేమ్ సాలరీ యాజ్ ఇఫ్ లైక్ ఎ జుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్. సో జుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్కి మనం ఏవేవైతే పవర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ సాలరీ ఇస్తామో అవన్నీ కూడా మనం ఈ యొక్క గ్రామ న్యాయాధికారికి మనమైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ యొక్క గ్రామ న్యాయాధికారి దే విల్ బి అపాయింటెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఇన్ కన్సల్టేషన్ విత్ ద కన్సర్న్డ్ హై కోర్ట్స్. అండ్ ఈవెన్ ఇవి మనకి మొబైల్ కోర్ట్స్గా కూడా ఫంక్షన్ చేస్తాయి అట్ ఎనీ ప్లేస్ విత్ ఇన్ దేర్ జ్యూరిస్డిక్షన్ ఓన్లీ. సో దెన్ వీళ్ళు బోత్ సివిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్రిమినల్ కేసెస్ని అయితే కనుక టేకప్ చేస్తారండి. సో దే హ్యావ్ ద జ్యూరిస్డిక్షన్ ఓవర్ బోత్ ద కేసెస్. They have been given the power to accept the certain evidences which would otherwise be unacceptable under the Indian Evidence Act. Indian Evidence Act లో యాక్సెప్ట్ చేయనటువంటి ఎవిడెన్సెస్ని కూడా వీళ్ళు ఏంటి అని అంటే కనుక సో ఆ ఎవిడెన్సెస్ని యాక్సెప్ట్ చేసేటువంటి పవర్ని మనం వీళ్ళకైతే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ అలాగే మనకి ఒక గ్రామ న్యాయాలయ యాక్ట్ మనకి దే ఆల్సో ప్రొవైడెడ్ ఫర్ ద కన్సిలియేషన్, అంటే ముందుగానే కేసు దాకా వెళ్లకుండా సో మ్యూచువల్ సెటిల్మెంట్ అనమాట ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్. దాని గురించి మధ్యలో కన్సిలియేషన్ ఆఫీసర్స్ అని చెప్పేసి ఉంటారు, కన్సిలియేషన్ మెంబర్స్ అని, నథింగ్ బట్ మీడియేటర్స్. సో ఆ మీడియేటర్స్ని కూడా ఎవరు తయారు చేస్తారు అంటే కనుక ద డిస్ట్రిక్ట్ కోర్ట్ విల్ ఇన్ కన్సల్టేషన్ విత్ దట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ విల్ ప్రిపేర్ ద ప్యానెల్ కన్సిస్టింగ్ ఆఫ్ ద నేమ్స్ ఆఫ్ ద ఆ పర్టికులర్ విలేజ్లో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉంటారో, సోషల్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో ద విలేజ్ లెవెల్, వాళ్ళని మనం ఏంటంటే కనుక విత్ హు ఆర్ హ్యావింగ్ ద ఇంటిగ్రిటీ, సో వెరీ హానెస్టీ ఎవరైతే ఉంటుందో వాళ్ళ మనం ఏంటంటే ఈ యొక్క కన్సిలియేషన్ మెంబర్స్ కింద మనం ఏంటంటే ప్యానెల్లో చేసుకోవడం అయితే జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ఇష్యూ ఏంటి అని అంటే కనుక ఈ యొక్క గ్రామ న్యాయాలయ యాక్ట్ వచ్చి 2008లో వచ్చిందండి. దిస్ ఈస్ 2024. బట్ ఇప్పటికీ కూడా చాలా స్టేట్స్లో మనకి యొక్క గ్రామ న్యాయాలయాస్ని కన్స్టిట్యూట్ అయితే చేయలేదు. దీని గురించి సుప్రీంకోర్టు ఏంటంటే స్టేట్స్ అందరినీ కూడా అడగడం జరుగుతోంది. దట్ ఈస్ వాట్ దిస్ ఆర్టికల్ ఈజ్ ఆల్ అబౌట్. ఇప్పుడు మీరు చూడండి, సుప్రీం కోర్ట్ ఈజ్ సీకింగ్ ఏ రిపోర్ట్ ఫ్రమ్ ద గ్రామ న్యాయాలయాస్ ఫ్రమ్ ద స్టేట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద హై కోర్ట్స్. సో the Supreme Court has sought a full report from the states and high courts on the establishment and functioning of Grama Nyayalayas, which are meant to provide affordable and quick justice for rural India and declog the local courts. The top court was informed that Grama Nyayalaya were far and few between 16 years after they were introduced through a parliamentary law. They were supposed to provide the speedy and easy access to justice system of our country. Every citizen has a right to affordable justice at an affordable price. ఈ పాయింట్ మనకి ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, the advocate Prashant Bhushan, who appeared for petitioner NGO National Federation of Societies for Fast Justice, informed the court that 16,000 Grama Nyayalayas are required, but only a little over 450 were set up and they were about 300 were actually functional. సో మనకి ఏంటి అని అంటే మన కంట్రీలో అరౌండ్ 16,000 గ్రామ న్యాయాలయాస్ అయితే కనుక కావాలి. బట్ కానీ దాంట్లో ప్రస్తుతం మనకి ఎంత ఎస్టాబ్లిష్ చేశారు అని అంటే ఓన్లీ 450 గ్రామ న్యాయాలయాస్ని మాత్రమే ఎస్టాబ్లిష్ చేశారు. దాంట్లో 300 మాత్రమే దే ఆర్ యాక్చువల్లీ ఫంక్షనల్. సో there is a huge difference, gap between what is required and what is in fact which is there అని చెప్పి మనకి ఈ పిటిషన్ అయితే కనుక వేశారు. దాని గురించి సుప్రీంకోర్టు మొత్తం అన్ని స్టేట్స్ని, హైకోర్ట్స్ని కూడా నాకు ఈ యొక్క గ్రామ న్యాయాలయాస్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ రిపోర్ట్ అంతా కూడా కావాలి అని చెప్పి మళ్ళీ ఫర్ ద నెక్స్ట్ హియరింగ్ వచ్చేసి మనకి షెడ్యూల్ నెంబర్ సెప్టెంబర్ 11th మనకి షెడ్యూల్ చేశారండి. అండ్ దేర్ఫోర్ మనకి గ్రామ న్యాయాలయాస్కి సంబంధించి క్వశ్చన్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్ అవుతాయి, బోత్ ఫర్ ద ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ఇది ఆల్రెడీ మనకి 2016లో యూపీఎస్సీ ప్రిలిమ్స్లో దీని క్వశ్చన్ అయితే అడగడం జరిగిందండి గ్రామ న్యాయాలయాస్ గురించి. సో లెట్ మీ షో యూ దట్ క్వశ్చన్ యాజ్ వెల్. ఎస్, చూడండి, విత్ రిఫరెన్స్ టు గ్రామ న్యాయాలయ యాక్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్? First statement, as per the act, Grama Nyayalayas can hear only civil cases and not criminal cases.
Second statement, the act allows the local social activists as mediators or reconciliators. Select the correct answer using the code above. So first statement చూడండి, as per the act గ్రామ న్యాయాలయాస్ కెన్ హియర్ ఓన్లీ సివిల్ కేసెస్ అండ్ నాట్ క్రిమినల్ కేసెస్. ఇస్ దిస్ ట్రూ? సో ఐ థింక్ ఈ పాటికి మీకు ఆల్రెడీ ఆన్సర్ అయితే వచ్చేసి ఉంటుంది. దిస్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్. బికాజ్ ఎందుకంటే బోత్ సివిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద క్రిమినల్ కేసెస్ని మనకి ఏంటంటే ఈ యొక్క గ్రామ న్యాయాలయాస్ అయితే హ్యాండిల్ చేయగలవు. అండ్ ద సెకండ్ పాయింట్, దిస్ యాక్ట్ అలౌస్ ద లోకల్ సోషల్ యాక్టివిస్ట్ యాజ్ మీడియేటర్స్ ఆర్ రీకన్సిలియేటర్స్. దిస్ ఈస్ అబ్సల్యూట్లీ ట్రూ. సో మనం ఆల్రెడీ చెప్పాం కదా, లైక్ యాక్టివిస్ట్ అందరూ కూడా మనకి ఏంటంటే మీడియేటర్స్గా అపాయింట్ చేసి ఆర్ కన్సిలియేటర్స్గా వీళ్ళని అయితే అపాయింట్ చేసి వీళ్ళు ముందు ఏంటి అని అంటే కనుక ద మ్యూచువల్ సెటిల్మెంట్ బిట్వీన్ ద పార్టీస్ అయితే సార్ట్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఇన్ కేస్ ఇఫ్ ఇట్ డజంట్ వర్క్ దెన్ దే విల్ బి గోయింగ్ ఫర్ ద గ్రామ న్యాయాలయ. అక్కడ కూడా వాళ్ళకి వర్క్ అవ్వకపోతే దెన్ దే విల్ గో టు ద సెషన్స్ కోర్ట్ ఫర్ అపీల్. సో దేర్ ఫోర్ ఇక్కడ ఆన్సర్ ఏంటి మనకి, ఓన్లీ 2 ఈజ్ ద ఆన్సర్. సో 2 ఓన్లీ ఈజ్ ద ఆన్సర్ అండి. ద యాక్ట్ అలౌస్ ద, సి దే ఆర్ ఆస్కింగ్ యూ కరెక్ట్ ఆన్సర్, సో ద ఓన్లీ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. సో చూసారా, దిస్ ఈస్ ద డైరెక్ట్ యూపీఎస్సీ క్వశ్చన్ దట్ వాజ్ ఆస్క్డ్ ఇన్ ద ఇయర్ 2016 లో మనకి ఏంటి అని అంటే కనుక అడగడం అయితే జరిగింది. దేర్ ఫోర్ మళ్ళీ అడిగేటువంటి ఛాన్సెస్ కూడా లేకపోలేదండి, ఎందుకంటే గ్రామ న్యాయాలయాస్ గురించి మళ్ళీ న్యూస్లోకి వచ్చింది కాబట్టి. నవ్ ఇట్స్ ద టైమ్ టు గో టు ద నెక్స్ట్ ఆర్టికల్. కేరళ సెట్ టు యూజ్ టెక్నాలజీ ట్రెడిషన్ to end the human wildlife conflict. Friends, human wildlife conflict is one of the major issues అండి. మనకి ఈ యొక్క హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ని అడ్రస్ చేయడానికి కేరళ ఈజ్ నౌ సేయింగ్ దట్ వీ వుడ్ బి యూజింగ్ ద టెక్నాలజీ అండ్ అట్ ద సేమ్ టైమ్ వీ వుడ్ బి యూజింగ్ ద ట్రెడిషనల్ మెథడ్స్ లైక్ లోకల్ కమ్యూనిటీస్, ట్రైబల్ గ్రూప్స్ ఎవరైతే ఫాలో అవుతూ ఉంటారో మేము అవన్నీ కూడా యూజ్ చేస్తాము. యూజ్ చేసి ఈ యొక్క హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ని అయితే కంప్లీట్లీ ఎండ్ చేస్తాము అని చెప్పేసి కేరళ వాళ్ళు అయితే చెప్తున్నారు. సో కేరళ గవర్నమెంట్ ఏంటంటే రీసెంట్గానే ఈ యొక్క హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ని కూడా స్టేట్ స్పెసిఫిక్ డిజాస్టర్గా కూడా డిక్లేర్ చేయడం జరిగిందండి. స్టేట్ స్పెసిఫిక్ డిజాస్టర్ అంటే కేరళలో ఈ యొక్క హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది ఒక డిజాస్టర్ అనమాట. స్టేట్ స్పెసిఫిక్ డిజాస్టర్గా దీన్ని కూడా మనకి కన్సిడర్ అయితే చేయడం అయితే జరిగింది. సో నవ్ ఇట్ ఈస్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ద హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ గురించి మనం అయితే తెలుసుకోవాలి. అసలు ఏంటి, వాట్ ఈస్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్? వెన్ సంబడి ఆస్క్ యూ వాట్ ఈస్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అన్నప్పుడు మనం ఏం చెప్పాలంటే, ఇట్ బేసికల్లీ రిఫర్స్ టు సిచ్యువేషన్స్ వేర్ ద హ్యూమన్ యాక్టివిటీస్ లైక్ సచ్ యాజ్ అగ్రికల్చర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ దే కమ్ ఇన్ టు కాన్ఫ్లిక్ట్ విత్ ద వైల్డ్ యానిమల్స్, దేర్ బై లీడింగ్ టు ద నెగటివ్ అవుట్కమ్స్ ఫర్ బోత్ హ్యూమన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ యానిమల్స్, దెన్ ఇట్ కెన్ బి రిఫర్డ్ యాజ్ ద హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అనమాట. సో దీస్ ఆర్ ద సిచ్యువేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్, మీకు ఒక అగ్రికల్చరల్ క్రాప్ ఉంది, బికాస్ ఆఫ్ డ్యూ టు దీస్ వైల్డ్ ఎలిఫెంట్స్ వీటి వల్ల కూడా క్రాప్ అంతా కూడా కంప్లీట్లీ డ్యామేజ్ అయిపోయింది. ఆర్ ఈ యొక్క హ్యూమన్ హ్యాబిటేషన్స్లోకి మనకి ఏంటంటే వైల్డ్ యానిమల్స్ వచ్చేస్తున్నాయి. దెర్ ఈజ్ నౌ ఏ టజల్ బిట్వీన్, దెర్ ఈస్ అన్ అటాక్ ఆఫ్ యానిమల్స్ ఆన్ హ్యూమన్స్, దెన్ ఇన్ దట్ కాంటెక్స్ట్ దట్స్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ హ్యూమన్ అండ్ యాజ్ వెల్ యాజ్ యానిమల్ కాన్ఫ్లిక్ట్, వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అనమాట. ఈ యొక్క హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ వల్ల చాలా రకాల ఇంప్లికేషన్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దెర్ విల్ బీ హ్యూజ్ ఎకనామిక్ లాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చరల్ క్రాప్స్ అన్నిటిని కూడా డ్యామేజ్ చేసేసారనుకోండి, దెన్ దెర్ విల్ బీ a huge economic loss to the farmers. So and as well as once it's a loss to the farmers, it's a loss to the country as well in terms of the production. And the second one వచ్చేసి threats to human safety. So human safety కూడా మనకి ఏంటి అని అంటే కనుక దెబ్బతింటుంది, because there are potential risks of these wild animals like tigers or elephants attacking the human population in the nearby vicinity. మనకి ఏంటి అని అంటే threats to that of the human safety is also another important thing. Then ecological damage. So ఈ మనకి ఏంటి అని అంటే ఈ స్పీసీస్ అనేటువంటివి అక్కడ ఉన్నటువంటి ఎకాలజీని అంతటినీ కూడా ఈవెన్ డిస్ట్రాయ్ అయితే చేసేస్తూ ఉంటాయి. దట్ ఈస్ వాట్ ఈస్ ఎకలాజికల్గా కూడా మనకి ఏంటంటే డ్యామేజ్ ఉంటుంది. అండ్ సైకలాజికల్ ఇంపాక్ట్స్ అంటే అర్థం ఏంటంటే, సో హ్యూమన్ బీయింగ్స్ జనరలీ ఇఫ్ దే ఆర్ అటాక్డ్ బై దీస్ యానిమల్స్, నౌ దే హ్యావ్ దిస్ పర్సెప్షన్ ఆఫ్ ఫియర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ట్రామా, ఆ సఫరింగ్కి గురవుతూ ఉంటారు కదా, ఆ భయంతో ఆ యాంగ్జైటీతో ఎప్పుడు ఉంటూ ఉంటారనమాట. సో దేర్ ఫోర్ సైకలాజికల్ ఇంపాక్ట్స్ కూడా మనకైతే ఉండడం అయితే జరుగుతుంది. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఇంప్లికేషన్స్ బిట్వీన్ ద హ్యూమన్ అండ్ as well as the wildlife conflict వల్ల. అయితే స్పెసిఫిక్గా ఆర్టికల్ కేరళ గురించి మాట్లాడారు కాబట్టి ఇంకొక అడిషనల్ వాల్యూ యాడెడ్ పాయింట్ ఫర్ యూ. కేరళ హ్యాస్ రీసెంట్లీ డిక్లేర్డ్ ద హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ యాజ్ ద స్టేట్ స్పెసిఫిక్ డిజాస్టర్.
స్టేట్ స్పెసిఫిక్ డిజాస్టర్గా మనకైతే డిక్లేర్ చేశారండి. దిస్ డిక్లరేషన్ సిగ్నల్స్ ఏ సిగ్నిఫికెంట్ షిఫ్ట్ ఇన్ హౌ ద గవర్నమెంట్ విల్ నౌ అడ్రస్ ద హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్. సో ఇప్పుడు ఏంటి అని అంటే ఈ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అనేటువంటి దాన్ని మనకి ఇప్పుడు కేరళ గవర్నమెంట్ ఏం చేశారు, స్టేట్ స్పెసిఫిక్ డిజాస్టర్ కింద మనకి ఏంటంటే డిక్లేర్ చేశారు. ఇలా డిక్లేర్ చేయటం వల్ల ఇప్పటి నుంచి మనకి ఏంటంటే ఈ యొక్క హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ని చూసే విధానం, హ్యాండిల్ చేసేటువంటి విధానం మారిపోతుందన్నమాట స్టేట్ గవర్నమెంట్. లైక్ ఎలాగా అంటే లెట్ మీ షో యూ ఫ్యూ ఎగ్జాంపుల్స్. రెస్పాన్సిబిలిటీ మామూలుగా ఇప్పటివరకు ఏంటి అని అంటే దీని యొక్క రెస్పాన్సిబిలిటీ వచ్చేసి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అండర్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఉండేదన్నమాట. ఎందుకు నార్మల్లీ ఇప్పటిదాకా ఈ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అనేటువంటి దాన్ని హ్యాండిల్ చేయడానికి ఆ రెస్పాన్సిబిలిటీ. బట్ ఇప్పుడు ఏంటంటే నవ్ దట్ రెస్పాన్సిబిలిటీ విల్ బి గివెన్ టు స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అండర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్. స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి అయితే ఈ యాక్ట్ అయితే వెళ్ళిపోతుంది అనమాట. బికాస్ ఎందుకు అని అంటే నవ్ దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ స్టేట్ స్పెసిఫిక్ డిజాస్టర్, రైట్? మరి స్టేట్ లెవెల్లో మనకి ఏ బాడీ ఉంది? SDMA, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, SDMA. ఇప్పుడు ఈ యొక్క SDMA వాళ్ళు టేక్ ఓవర్ చేసుకుంటారు రెస్పాన్సిబిలిటీ మొత్తాన్ని కంప్లీట్లీ. అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్ డెసిషన్ మేకింగ్ ఇప్పటివరకు దీనికి సంబంధించి ఏంటి అంటే చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ తీసుకునేవారు యాజ్ పర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. బట్ ఇక్కడ నుంచి స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వేర్ ద చీఫ్ మినిస్టర్ ఈజ్ బేసికల్లీ ద హెడ్. డైరెక్ట్గా కంట్రోల్ అనేటువంటిది తీసుకుంటారు. ద డెసిషన్ మేకింగ్ అనేటువంటిది వాళ్ళ చేతుల్లో ఉంటుంది. వెన్ ద హయ్యర్ లెవెల్ పీపుల్ దగ్గర ఎప్పుడైతే కంట్రోల్ ఉంటుందో సిన్స్ దే హ్యావ్ ద మోర్ పవర్స్ దే కెన్ ట్యాకిల్ ఇట్ ఇన్ ఏ బెటర్ వే. అండ్ ఇంటర్వెన్షన్ క్యాపబిలిటీస్ ఇవి మనకి ఏంటి అని అంటే కనుక వైల్డ్ లైఫ్ లిమిటెడ్ బై వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. బట్ ఇప్పుడు ఏంటి అని అంటే దే విల్ బీ హ్యావింగ్ ఎన్హాన్స్డ్ పవర్స్ టు టేక్ ద డెసిసివ్ యాక్షన్స్ అండర్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అండర్లో ఇప్పుడు ఈ యొక్క హ్యూమన్ వైల్డ్ లైఫ్ యాక్టివిటీ కాన్ఫ్లిక్ట్స్ని కంట్రోల్ చేయడానికి మనకి ఏంటి అని అంటే వీలు పడుతుందన్నమాట. సో దేర్ ఫోర్ ఇక్కడ మనకి ఫైనల్గా అర్థం కావాల్సిన విషయాలు ఏంటి, ఇప్పుడు హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ని అడ్రస్ చేయడానికి కేరళ గవర్నమెంట్ రీసెంట్గా స్టేట్ స్పెసిఫిక్ డిజాస్టర్గా దీన్ని డిక్లేర్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటి అంటే వాట్ ఈజ్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటి అనేటువంటి చూసాము. కేరళ గవర్నమెంట్ ఏం చెప్తున్నారు అని అంటే మేము బోత్ టెక్నాలజీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకుని చూడండి వీ విల్ బీ యూజింగ్ The Kerala Forest Department aims to integrate the cutting-edge technologies with the traditional knowledge to effectively manage the human-wildlife conflict in the state. The state government has greenlit an elaborate master plan comprising the projects to the tune of 645 crores to mitigate the crisis which was recently declared a state-specific disaster. 645 crores plan అయితే కనుక వీళ్ళ దగ్గర అయితే ఉంది. సో వీళ్ళు చెప్పొచ్చేది ఏంటి అని అంటే కనుక the initiative includes setting up of artificial intelligence based alert system for real time updates, thermal sensor equipped drones and camera traps to enhance the surveillance along the forest fringes. Artificial intelligence based alert systems ni next వచ్చేసి drones ni sensor equipped drone systems and అలాగే camera traps వీటన్నిటిని కూడా యూస్ చేసి అంటే టెక్నాలజీని యూస్ చేసి the master plan also includes the projects to erect barriers both physical and as well as biological to thwart the animal incursions into human హ్యాబిటేషన్స్లోకి రాకుండా ఈ యొక్క ఫిజికల్ బ్యారియర్స్ని కన్స్ట్రక్ట్ చేస్తాము. అండ్ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ బీ హైవ్ ఫెన్సింగ్ అంటారు విచ్ హ్యాస్ ప్రూవ్డ్ ఎఫెక్టివ్ ఇన్ ఆఫ్రికా అండ్ వేరియస్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ఇన్ రిపెలింగ్ ద ఎలిఫెంట్స్. అంటే ఈ యొక్క బీ హైవ్ ఫెన్సింగ్ అంటే ఈ యొక్క ఎలిఫెంట్స్కి బీస్ అంటే కనుక చాలా భయం అండి, వాటి యొక్క సౌండ్ అన్నా లేకపోతే ఏదన్నా కూడా. ఈ యొక్క రైల్వే ట్రాక్స్ని వీటన్నిటిని కూడా ఏంటి అని అంటే బీ హైవ్ ఫెన్సింగ్ చేసినట్లయితే కనుక ఈవెన్ ఇది ప్లాన్ బి అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే నార్త్ ఈస్టర్న్ రైల్వే వాళ్ళు ఆల్రెడీ చేశారు. ఈ యొక్క ఆ సౌండ్ వింటే ఏంటంటే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. సో ఆ యొక్క ఇరిటేషన్కి ఆ యొక్క ఇదికి ఇవి మనం రైల్వే ట్రాక్స్ దగ్గర అక్కడ పెట్టినట్లయితే ట్రైన్ వచ్చేటువంటి ఒక 5 minutes ముందు ఈ బజర్ని మనం ఇది చేసినట్లయితే కనుక డెఫినెట్లీ ఎలిఫెంట్స్ అన్నీ కూడా ఫార్ ఆఫ్ పొజిషన్స్కి వెళ్ళిపోతాయి. దానివల్ల మనం ఏంటంటే ఈ యొక్క కాన్ఫ్లిక్ట్స్ని తగ్గించవచ్చు అనేటువంటిది దిస్ ఈజ్ వన్ మోర్ ఇన్నోవేటివ్ ఐడియా, దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ అలాగనే దే విల్ ఆల్సో ట్రెడిషనల్ నాలెడ్జ్ ఫ్రమ్ ట్రైబల్ కమ్యూనిటీ సచ్ యాజ్ బయో ఫెన్సెస్ యూజింగ్ ద క్రాప్స్ లైక్ చిల్లీ టు ప్రివెంట్ ఎలిఫెంట్స్ ఫ్రమ్ ఎంటరింగ్ ద సెటిల్మెంట్స్. సో సెటిల్మెంట్స్లోకి హ్యూమన్ సెటిల్మెంట్స్లోకి ఎంటర్ అవ్వకుండా బయో ఫెన్సెస్ అవి వేయడము. అండ్ అలాగనే హ్యాబిటాట్ మేనేజ్మెంట్ ఎఫర్ట్స్ విల్ ఎన్ష్యూర్ ఎడిక్వేట్ ఫాడర్ ఇన్ గ్రాస్ ల్యాండ్స్ అండ్ ఇంటీరియర్ ఫారెస్ట్ విత్ న్యూ వాటర్ హోల్స్ అండ్ చెక్ డ్యామ్స్ టు సెక్యూర్ ద వాటర్ నీడ్స్ ఆఫ్ ద వైల్డ్ లైఫ్. అక్కడికక్కడే వాటికి అవైలబుల్గా ఉండేలాగా
ఈ యొక్క వాటర్ హోల్స్ని వాటిని కూడా క్రియేట్ చేయడము, ఎడిక్వేట్ ఫాడర్ అది వాళ్ళకి ఎక్కడ అవైలబుల్గా, ఎందుకంటే ఇన్ సెర్చ్ ఆఫ్ ఫుడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ వాటరే కదా ఇవి హ్యూమన్ హ్యాబిటేషన్స్ అండర్లోకి వచ్చేస్తూ ఉంటాయి. ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ దాట్ మనకి ఏంటి అని అంటే కనుక అక్కడే వాటికి ప్రొవైడ్ చేస్తాము అని చెప్పి ఇప్పుడు కేరళ గవర్నమెంట్ అయితే రీసెంట్గా చెప్తున్నారు. సో దేర్ ఫార్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ టాపిక్ దట్ యూ హ్యావ్ టు అడ్రస్ ఫ్రమ్ ద బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో మనకైతే ఇంపార్టెంట్ అవుతుందండి. మనకి మెయిన్లీ మెయిన్స్ పర్స్పెక్టివ్లో అడుగుతారు రాదర్ దాన్ ఫ్రమ్ ద ప్రిలిమ్స్. సో దే విల్ బీ ఆస్కింగ్ యూ మెయిన్స్ పర్స్పెక్టివ్లో మనకైతే అడిగేటువంటి అవకాశాలు ఎక్కువైతే ఉంటాయి. సో యూ నీడ్ టు అడ్రస్ దిస్ థింగ్. దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్, చండీపురా వైరస్, 4 children డై ఇన్ గుజరాత్. సో మనం ఇప్పుడు ఈ మధ్యన చూస్తూ ఉంటే చాలా వైరసెస్ అయితే వస్తూ ఉన్నాయి మనకి, నిపాహ్ వైరస్ అని, జికా వైరస్ అని, అలా దేర్ వాజ్ వన్ మోర్ వైరస్ కాల్డ్ యాజ్ చండీపురా వైరస్ అండి. ఈ యొక్క చండీపురా వైరస్ వల్ల రీసెంట్గా మనకి అరౌండ్ 4 children డైడ్ అండ్ 2 are అండర్ ట్రీట్మెంట్ ఫర్ సస్పెక్టెడ్ ఇన్ఫెక్షన్ బై చండీపురా వైరస్ విచ్ కాజెస్ ఎన్సీఫెలాటిస్ ఇన్ ద in the Sabarkantha district of Gujarat. The 2 children are being treated at the civil hospital in the district. The authorities have sent the samples to the National Institute of Virology అయితే పంపించారు. నౌ చండీపురా వైరస్కి సంబంధించి కొన్ని ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు తెలియాలి. చండీపురా వైరస్ CHPV అంటారు, చండీపురా వైరస్. ఇట్ ఈస్ నేమ్డ్ ఆఫ్టర్ ద మహారాష్ట్ర విలేజ్ వేర్ ద వైరస్ వాజ్ ఫస్ట్ డిస్కవర్డ్. మనకి యొక్క మహారాష్ట్రలో అయితే కనుక ఫస్ట్ అయితే డిస్కవర్ అయ్యింది, అందుకని చెప్పేసి మనం ఆ యొక్క విలేజ్లో దాన్నేమో మనము తీసుకుని చండీపురా వైరస్ అని చెప్పేసి పెట్టడం అయితే జరిగిందండి. ఈ వైరస్ మెయిన్లీ ఎవరు స్ప్రెడ్ చేస్తారు, ఎవరు క్యారీ చేస్తారు అని అంటే కనుక బొటమైన్ శాండ్ ఫ్లై. సో బొటమైన్ శాండ్ ఫ్లై అనేటువంటి యొక్క శాండ్ ఫ్లైస్ ఈ యొక్క వైరస్ని ఒక చోట నుంచి ఇంకొక చోటకి, ఇన్ఫెక్టెడ్ నుంచి ఇన్ఫెక్టెడ్కి ప్లేసెస్కి మనకి ఏంటంటే తీసుకెళ్ళి ఇన్ఫెక్ట్ అయితే చేస్తూ ఉంటాయి. ఈ యొక్క శాండ్ ఫ్లైస్ వల్ల కాజ్ అయ్యేటువంటిది మనకి సెనిగల్ అండ్ యాజ్ వెల్ యాజ్ నైజీరియాలో కూడా మనకి ఏంటంటే డిసీజ్, ఈ వైరస్ స్ప్రెడ్ అయితే ఉంది. ఇట్ హ్యాస్ బీన్ డిటెక్టెడ్ ఇన్ ద sand flies in Senegal and as well as Nigeria apart from the India. And this virus is known to cause something called as encephalitis center, అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ బ్రెయిన్ అని అర్థం అండి. అండ్ ఈవెన్ ఇట్ ర్యాపిడ్లీ ప్రోగ్రెస్ టు ద ఇల్నెస్ అండ్ ఈవెన్ కోమా అండ్ యాజ్ వెల్ యాజ్ డెత్ కూడా మనకి యొక్క వైరస్ అయితే కనుక లీడ్ చేస్తుంది. దిస్ ఈజ్ ఆల్సో వెరీ డేంజరస్ డిసీజ్, చండీపురా వైరస్ గురించి. సో మనకి ఏంటంటే ప్రిలిమ్స్లో యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్ ఆన్ దిస్ చండీపురా వైరస్. ఇది మనకి ఏంటంటే ఫీవర్ని, ఫ్లూ లైక్ సిమ్టమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ అక్యూట్ ఎన్సీఫెలాటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ బ్రెయిన్ అంటారు, వీటిల్ని కాజ్ చేస్తుంది మన యొక్క చండీపురా వైరస్. సో చండీపురా వైరస్ ఎవరి వల్ల, వేటి వల్ల కాజ్ అవుతుంది, సో ఎక్కడెక్కడ ఆల్రెడీ ఉంది మనకి, మన ప్రపంచంలో ఎక్కడ ఉంది, దెన్ వాట్ ఆర్ ద మెయిన్ సిమ్టమ్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ చండీపురా వైరస్ అనేటువంటివి ఇంపార్టెంట్ పాయింట్స్గా మనకైతే అడుగుతారు. ఫ్రెండ్స్, ఇప్పటికి మనము 3 ఆర్టికల్స్ అయితే చూసాము, చండీపురా వైరస్ గురించి అయితే మనం చూడడం జరిగిందండి. అండ్ అలాగనే మనం ఏంటంటే కేరళ వాళ్ళు బోత్ టెక్నాలజీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ట్రెడిషనల్ మెథడ్స్ని యూజ్ చేసుకుని హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్స్ని అయితే ఎండ్ చేస్తాము అని అంటున్నారు. దెన్ వీ టాక్డ్ అబౌట్ ద గ్రామ న్యాయాలయాస్ గురించి కూడా మనం అయితే చూడడం అయితే జరిగింది. దట్ వాజ్ ద 3rd ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ వీ హ్యావ్ సీన్ ఇట్ టుడే. దెన్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనం చూసినట్లయితే కనుక రష్యన్ వార్షిప్స్ అరైవ్ ఇన్ చైనా ఫర్ జాయింట్ నావల్ ఎక్సర్సైజెస్. అంటే ఏంటంటే నౌ దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ చైనాకి సంబంధించినటువంటి నావల్ ఎక్సర్సైజ్ ఒకటైతే చేస్తున్నారు, దట్ ఈస్ నోన్ యాజ్ ఇంటరాక్షన్ మేరీటైమ్ 2024. ఓకే, విట్ విల్ టేక్ పార్ట్ ఇన్ ద జాయింట్ నావల్ ఎక్సర్సైజ్ నోన్ యాజ్ ఇంటరాక్షన్ మేరీటైమ్ 2024. సింపుల్గా ఇంటరాక్షన్ మేరీటైమ్ 2024 అని చెప్పి రీసెంట్గా న్యూస్లో ఉంది. అయితే మనకి దిట్ ఈస్ అ జాయింట్ నావల్ ఎక్సర్సైజ్ బిట్వీన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 2 countries అని చెప్పేసి మనకు అడుగుతూ ఉంటారు. యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ఇట్ అండి. ఇంటరాక్షన్ మేరీటైమ్ 2024 అంటారు. ఇది మనకి చైనా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా. మనం రీసెంట్ డేస్లో చూసినట్లయితే మనము రష్యా అండ్ నార్త్ కొరియా కొలాబరేషన్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. వాళ్ళు రీసెంట్గా ఒక ట్రీటీ కూడా సైన్ చేసుకోవడం అయితే జరిగింది. అండ్ అలాగనే ఈ మధ్యన మనకి రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ చైనాస్ కొలాబరేషన్ కూడా మనకైతే ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇట్ ఈస్ ఎ జాయింట్ నావల్ ఎక్సర్సైజ్ ఇంటరాక్షన్ మేరీటైమ్ 2024. ఇట్ ఈస్ ఎ జాయింట్ నావల్ ఎక్సర్సైజ్ బిట్వీన్ రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ ద చైనా మధ్యనైతే చేస్తున్నటువంటి నావల్ ఎక్సర్సైజ్ ఇది. వీళ్ళ యొక్క మెయిన్ గోల్ ఏంటి అని అంటే టు రెడ్యూస్ ద రోల్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ యాజ్ వెల్ యాజ్ ద వెస్ట్ అంటే వెస్ట్రన్ కంట్రీస్ అని అర్థం అండి, లైక్ స్పెసిఫికల్లీ యూరోపియన్ కంట్రీస్, యూకే, ఫ్రాన్స్, జర్మనీ. సో ఈ కంట్రీస్ అన్నీ కూడా అనమాట ఆన్ ద ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద, ఇంటర్నేషనల్ స్టేజ్ మీద వీళ్ళ యొక్క రోల్ని తగ్గించడానికి నౌ దెర్ ఇస్ ఎ కొలాబరేషన్ బిట్వీన్ చైనా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా. అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ దేర్ కొలాబరేషన్ అండ్ ఇన్ ఆర్డర్ టు డీపెన్ దేర్ defense capabilities and to showcase
దేర్ క్యాపబిలిటీస్ మనకి ఏంటి అని అంటే ఈ యొక్క ఎక్సర్సైజ్ని అయితే వీళ్ళు క్యారీ అవుట్ చేస్తున్నారు. దట్ ఈస్ నోన్ యాజ్ ఇంటరాక్షన్ మేరీటైమ్ 2024 అని చెప్పేసి మనకి. ఎస్, దీస్ ఆర్ ద 2 ఇంపార్టెంట్ పాయింట్స్. అగైన్ దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో మీకు అయితే ఉపయోగపడుతుంది. అండ్ అలాగే మెయిన్స్ పర్స్పెక్టివ్లో కూడా మీరు ఏంటి అని అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు లైక్ నవ్ ద వాలటిలిటీ ఇన్ ద ఇది మనకి పెరిగిపోతుంది, టెన్షన్స్ అనేటువంటివి పెరిగిపోతున్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ రష్యా ఈజ్ డీపెనింగ్ ఇట్స్ కొలాబరేషన్ విత్ ద నార్త్ కొరియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఆన్ వన్ సైడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా ఆన్ ద అదర్ సైడ్. ఫర్ ఇన్స్టెన్స్ రీసెంట్గా రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా మనకి ఇంటరాక్షన్ మేరిటైమ్ 2024 ఎక్సర్సైజ్ అనేటువంటి దాన్ని కూడా క్యారీ అవుట్ చేశారు అని మనమైతే కనుక మెన్షన్ చేయొచ్చండి ఆ ఒక పర్టికులర్ పాయింట్ని కూడా. సో దట్ ఈస్ వాట్ ఈస్ ఇంటరాక్షన్ మేరిటైమ్ 2024. Then the next important article is India to host a summit for the entertainment sector. ఇది మనకి ప్యూర్లీ ఎంటర్టైన్మెంట్ సెక్టార్కి సంబంధించి మనకి ఏంటి అని అంటే ఒక వరల్డ్ సమ్మిట్ నోన్ యాజ్ వేవ్ అంటారండి. వేవ్, దట్ ఈస్ వాట్ ఈస్ వేవ్స్, WAVES, వేవ్స్ అంటారు. ఈ యొక్క వేవ్స్ చూడండి, వేవ్స్ అంటే వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్. వేవ్స్ అనేటువంటి సమ్మిట్ 2024లో ఇప్పుడు మనకి గోవాలో అయితే మనకి జరుగుతుంది అని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఇది మనకి నవంబర్ 2024 మనకి ఆర్గనైజ్ అయితే చేస్తారటండి. ఎంటర్టైన్మెంట్ సెక్టార్ని ఇంకా ప్రమోట్ చేయడానికి. ఇది మనకి గోవాలో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కూడా మనకైతే జరుగుతుంది. IFFI, ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనకి ఇది గోవాలో అయితే జరుగుతూ ఉంటుంది. అలాంగ్ విత్ దిస్ పర్టికులర్ ఫెస్టివల్ నౌ ఇప్పుడు ఈ సమిట్ కూడా వేవ్స్ 2024 సమిట్ని కూడా అయితే కనుక ఆర్గనైజ్ చేస్తామని చెప్తున్నారు. సో ద ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అసోసియేటెడ్ విత్ దిస్ ఎంటర్టైన్మెంట్ సెక్టర్ అయితే మేము ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేస్తాము అని చెప్తున్నారు. చూడండి, ఇండియా విల్ హోస్ట్ ద ఫస్ట్ ఎవర్ వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ ఇన్ నవంబర్ అలాంగ్ ద ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఇన్ గోవా విత్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ వైష్ణవ్ ప్రామిసింగ్ టు స్ట్రెంగ్థెన్ ద ఎకోసిస్టమ్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ IPR ఇన్ ద మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ సెక్టర్. మీడియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఎంటర్టైన్మెంట్ సెక్టార్లో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి, ఇంకా ఆ యొక్క ఎకోసిస్టమ్ని పెంచడానికి, అంటే స్ట్రెంగ్తన్ చేయడానికి. జనరల్లీ మనకి ఏంటంటే మనకి ఇంటర్లో IP సిస్టమ్ ఈజ్ లిటిల్ వీక్ అండి. సో దాన్ని మనం స్ట్రెంగ్తన్ చేయడానికి ఏంటంటే చేస్తాము అని అయితే చెప్తూ ఈ యొక్క సమిట్ని అయితే కనుక అనౌన్స్ చేశారు. దట్ సమిట్ ఈజ్ నోన్ యాజ్ వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమిట్. ఇది మనకి గోవాలో జరగబోతుంది నవంబర్ 22, 2024. నవంబర్ 20th, 2024 మనకైతే జరగబోతోంది. IP రైట్స్ హోల్డ్ హ్యూజ్ వాల్యూ ఇన్ ద మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ సెక్టర్ అండ్ వీ విల్ స్ట్రెంగ్తన్ ద ఎకోసిస్టమ్ ఫర్ ప్రొటెక్టింగ్ ద IP రైట్స్. ఈ యొక్క ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని మేమైతే ప్రొటెక్ట్ చేస్తాం ఖచ్చితంగా అని చెప్పి వీళ్ళైతే ఇంకా స్ట్రెంగ్తన్ చేస్తాం ఎకోసిస్టమ్ని అని అయితే సో చెప్తున్నారు. ఎస్ ఫ్రెండ్స్, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మనకి ఈరోజు పబ్లిష్ అవుతున్నవి. ఐ హోప్ మీకైతే అర్థమవుతుంది అని నేను అనుకుంటాను. ఫ్రెండ్స్, మనకి ఇఫ్ దిస్ వాజ్ యువర్ ఫస్ట్ వీడియో, మన ఛానల్లో అప్లోడ్ చేసినటువంటి రిమైనింగ్ వీడియోస్ని కూడా చూడండి. హిందూ న్యూస్ అనాలిసిస్ వీడియోస్ అన్నిటిని కూడా చూడండి. సో అలాగే ఇంకా రిమైనింగ్ సబ్జెక్ట్స్ హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్ అండ్ మిగతా వీడియోస్ కూడా మనం అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాము. సో ట్రై టు వాచ్ దెమ్, యూ విల్ కమ్ టు ద క్వాలిటీ. సో ద క్వాలిటీ ఆఫ్ అవర్ వీడియోస్ అనేటువంటివి మీకు అయితే అర్థమవుతాయి. ఓకే ఫ్రెండ్స్, మనకి హిందూ న్యూస్ పేపర్ అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. బికాజ్ ఎందుకంటే అరౌండ్ 50% ఆఫ్ ద క్వశ్చన్స్ మనకి ఏంటి అని అంటే హిందూ న్యూస్ పేపర్ నుంచే మనకైతే వస్తాయి. డైలీ ఎవరైతే కనుక ఈ యొక్క ఎడిటోరియల్ అనాలిసిస్ అండ్ యాజ్ వెల్ యాజ్ న్యూస్ అనాలిసిస్ని కన్సిస్టెంట్గా ఫాలో అవుతూ వాటిని మళ్ళీ రివైజ్ చేస్తారో వాళ్ళకి చాలా వరకు క్వశ్చన్స్ని అయితే ఆన్సర్ చేయడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయండి. అండ్ అలాగనే అపార్ట్ ఫ్రమ్ హిందూ దేర్ ఆర్ అదర్ సోర్సెస్ ఆల్సో UPSC look into, like for example Press Information Bureau, then we have Indian Express, then we have Down to Earth. ఇలాంటి వెబ్సైట్స్ నుంచి మనకి ఏంటంటే ద రెస్ట్ అదర్ 50% ఆర్టికల్స్ అయితే మనకి కవర్ అవుతూ ఉంటాయండి. హిందూ నుంచి 50%, ద రెస్ట్ అదర్ వెబ్సైట్స్ నుంచి మనకి ఏంటంటే 50% కవర్ అవుతాయి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో. మనము హిందూ న్యూస్ అనాలిసిస్ ద్వారా ఇక్కడ ఎలాగో 50%ని కవర్ చేసేస్తున్నాం డైలీ యూట్యూబ్లో హిందూ న్యూస్ అనాలిసిస్ ద్వారా. మరి ద రిమైనింగ్ 50%ని అంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ఇండియన్ ఎక్స్ప్రెస్, డౌన్ టు ఎర్త్ ఇలాంటి వాటి నుంచి పబ్లిష్ అయ్యేటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని మనం కవర్ చేయడానికి ఒక ఇంపార్టెంట్ డెడికేటెడ్ ఇనిషియేటివ్ లాంచ్ చేయడం జరిగింది. దట్ ఈస్ నోన్ యాజ్ ద మోస్ట్ కాంప్రిహెన్సివ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ UPSC. ఫ్రెండ్స్, ఇది మనకి ఏంటి అని అంటే డైలీ లైవ్ క్లాసెస్ అయితే కనుక జరుగుతాయి. ఐ విల్ బి ద వన్ హూ విల్ టేకప్ ద క్లాసెస్. డైలీ మీకు లైవ్ క్లాసెస్ అయితే కనుక ఉంటాయి. లైవ్ క్లాసెస్లో మనం ఏంటంటే సో ఆ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి పిక్ చేసుకుని మనం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు డైలీ, వీక్లీ
అండ్ యాజ్ వెల్ యాజ్ మంత్లీ పీడిఎఫ్స్ అయితే మీకు ఇవ్వబడతాయి. దెన్ అలాగనే అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇప్పుడులాగే మనకి క్లాస్ నోట్స్ కూడా ఉంటుందండి. క్లాస్ నోట్స్ కూడా అంటే రిటర్న్ నోట్స్, హ్యాండ్ రిటర్న్ నోట్స్ అనేటువంటిది ఉంటుంది. మీరు రివిజన్ పర్పస్ చేసుకోవడానికి ఇదిగా ఉండేలాగా మనం క్లాస్ నోట్స్ని కూడా మనం ప్రొవైడ్ చేయబడుతుంది. లెట్ మీ షో యూ ద శాంపుల్ ఆఫ్ ద క్లాస్ నోట్స్ సో దట్ యూ విల్ కమ్ టు సమ్ కన్క్లూజన్. ఎస్ దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఎస్టర్డేస్ క్లాస్ నోట్స్ అండి. ఇది నిన్నటి క్లాస్లో మనం డిస్కస్ అయితే చేసాం. ఈ పాయింట్స్ అన్నిటినీ కూడా, ఈ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎజెండా అయితే మనం చూస్తాం అనమాట. ఇక్కడ కూడా దీస్ ఆర్ ఆల్ ద ఎస్టర్డేస్ దిస్ థింగ్, ఇవన్నీ కూడా మనకి లైక్ టుడేస్ ఎజెండా అంటూ మనం డిస్కస్ చేస్తాము. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ హోల్డ్స్ మీటింగ్ విత్ స్టేట్స్ టు ఇంప్లిమెంట్ ఆనంద్ మ్యారేజ్ యాక్ట్ గురించి అయితే మాట్లాడారు. అండ్ అలాగే నాబార్డ్ వాళ్ళ గురించి ఒక ట్రైబల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అయితే లాంచ్ చేశారు. మెన్స్ట్రల్ లీవ్ పాలసీ గురించి అయితే మనం చూడడం జరిగింది. జాయింట్ డిఫెన్స్ కోఆపరేషన్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యూఏఈ చూసాము. వరల్డ్ ఎనర్జీ ఇండిపెండెన్స్ డే గురించి చూసాము. సారస్ క్రేన్స్ గురించి చూసాము. అండ్ అలా అంతా అయిపోయిన తర్వాత మనకి ఏంటంటే క్లాస్ అంతా అయిపోయాక వీ విల్ బీ హ్యావింగ్ ద క్విజ్ క్వశ్చన్స్ యాజ్ వెల్ ఫ్రెండ్స్ అట్ ద లాస్ట్. సో ఈ యొక్క మనకి ఏంటంటే మీకు ఎంతవరకు అర్థమైంది అనేటువంటి దాని మీద సో మనకి అట్ ద ఎండ్ ప్రాక్టీస్ క్విజ్ కూడా ఉంటుంది. సో దట్ ఇది మనం లైవ్లోనే ఆన్సర్ చేసేస్తాము. సో మీరు ఆన్సర్ అయితే చెప్పేస్తారు. ఒకవేళ మీరు ఆన్సర్ తప్పు చెప్తే కనుక ఐ విల్ కరెక్ట్ దేర్ ఇట్ సెల్ఫ్. సో దట్ మీకు ఏంటి అని అంటే కనుక అక్కడికక్కడ మీకు ఎంతవరకు అర్థమైంది అనేటువంటిది మనం టెస్ట్ చేసుకోవడానికి ఈ క్విజ్. సో దిస్ ఈజ్ ద శాంపుల్ దట్ ఐ వుడ్ లైక్ టు షో ఇట్ టు యూ. ఓకే, లెట్స్ కమ్ బ్యాక్ టు అగైన్ అవర్ ఒరిజినల్ డిస్కషన్. సో ఆ రకంగా మనకి ఇలా ఇందాక చూపించినటువంటి క్లాస్ నోట్స్ కూడా మీకు ఏంటంటే డైలీ ఇవ్వబడుతుంది. సో దట్ మీరైతే రివిజన్ అయితే చేసుకోవచ్చు. మళ్ళీ ఇఫ్ యు ఆర్ ఎ బిగినర్ మీరు సెపరేట్ నోట్స్ అయితే చేసుకోవాల్సినటువంటి పని అయితే లేదండి. సో దట్ విల్ బీ మోర్ దెన్ ఇనఫ్ ఫర్ యూ ఇన్ ద ఇనిషియల్ స్టేజెస్లో. దెన్ అట్ ద సేమ్ టైం మీకు ఏంటి అని అంటే మీరు ఇంకా ప్రిపరేషన్ పెరిగే కొద్దీ మీరు కరెంట్ అఫైర్స్ని ఇంకా వేరే కరెంట్ అఫైర్స్ అన్నిటినీ కూడా లింక్ చేసుకుంటూ ఇంకా మచ్ మోర్ కాంప్రిహెన్సివ్ నోట్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, దెన్ అట్ ద సేమ్ టైం అపార్ట్ ఫ్రమ్ ద నార్మల్ డైలీ నేను కండక్ట్ చేసేటువంటి క్విజెస్ కాకుండా వీక్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ మంత్లీ క్విజెస్ కూడా ఉంటాయి మనకి. సో దట్ ఆ వీక్ లాంగ్ కరెంట్ అఫైర్స్ ఏవైతే జరిగాయో, ఫర్ ఎగ్జాంపుల్ టుడే ఇట్ ఈస్ సండే రైట్, ఫ్రమ్ ద లాస్ట్ మండే నుంచి నిన్న సాటర్డే వరకు ఉన్నటువంటి వీక్లీ క్విజ్ అంతా కూడా మనం కండక్ట్ చేయబడుతుంది. అండ్ అలాగనే మంత్లీ క్విజ్ ద లాస్ట్ మంత్ అంతా కూడా జరిగిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్నిటి మీద మంత్లీ క్విజ్ కూడా ఉంటుంది. ఇయర్లీ కంపైలేషన్ అండ్ రివిజన్ బిఫోర్ ద ప్రిలిమ్స్ కూడా మీకు ఇవ్వబడడం జరుగుతుంది. ఫ్రెండ్స్ దీని అంతటికీ మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 10,000 రూపీస్ ఫ్రెండ్స్. బట్ యాజ్ ఎ 50% డిస్కౌంట్గా మనం దీన్ని 5,000 రూపీస్కే దీన్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ 5,000 రూపీస్ పర్ మంత్ పర్ 3 months కాదండి, ఇట్ ఈజ్ అ లైఫ్ టైం వ్యాలిడిటీ. లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే అర్థం ఏంటంటే మీరు ఒక్కసారే పే చేస్తారు 5,000 రూపీస్, యూ విల్ ఎంజాయ్ ద బెనిఫిట్స్ ఫర్ ద లైఫ్ టైం. సో మీరు యూపీఎస్సీ వరల్డ్లో ఉన్నంత కాలం మీరు ఏంటి అంటే క్లాసెస్ అయితే అటెండ్ చేయొచ్చు. ఈ డైలీ లైవ్ మీకు టోకెన్ అమౌంట్ ఆఫ్ 5,000 రూపీస్ అంటే అందరినీ దృష్టిలో పెట్టుకుని మనం ఈ అమౌంట్ అయితే సెట్ చేయబడడం అయితే జరిగింది. ఈ ఫీ అయితే కనుక ఎస్ వీ డూ నో అండ్ ఇట్ వాజ్ డెఫినెట్లీ వెరీ లో. సో బట్ స్టిల్ వీ వాంట్ టు టేక్ ఇట్స్ అగైన్ అన్ ఇన్క్లూజివ్ గ్రోత్ లాగా మనం ఏంటంటే కనుక అందరినీ దృష్టిలో పెట్టుకుని అందరి పీపుల్ యొక్క ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్స్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఈవెన్ బికాజ్ ఈ ప్రిపేర్ అవ్వడం అనేటువంటిదే బేసికల్లీ ఇట్స్ ఎ వెరీ పెయిన్ఫుల్ థింగ్. సో డెఫినెట్లీ ఇటువంటి ఫైనాన్షియల్ బర్డన్ తగ్గించాలి మా వైపు నుంచి అన్న ఉద్దేశంతో మనం ఇలా పెట్టడం జరిగింది. ఈ 5,000 రూపీస్కే మీకు లైవ్ క్లాసెస్ వచ్చేస్తాయి, వీక్లీ మంత్లీ పీడిఎఫ్స్ వస్తాయి, మన క్విజెస్ ఉంటాయి, ఇయర్లీ కంపైలేషన్ అండ్ రివిజన్ బిఫోర్ ప్రిలిమ్స్ కూడా ఉంటుంది. మనము ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఈ ఆర్టికల్స్ నుంచి ఏంటంటే కవర్ చేయడం జరుగుతుందండి. దెన్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ పర్టికులర్ కోర్స్. దెన్ అలాగనే ఇఫ్ యూ ఆర్ ఏ బిగినర్ దెన్ అండ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ డైరెక్షన్, మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అంటే ముందు బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయాలండి. సో ఆ బేసిక్స్ అంటే ఎన్సీఆర్టీస్ ఆర్ ద మోస్ట్ సజెస్టెడ్ థింగ్స్. అందుకని చెప్పేసి బట్ ఎన్సీఆర్టీస్ చదవడం కూడా చాలామందికి యాజ్ ఎ బిగినర్గా చాలా టఫ్ అయితే అనిపిస్తుంది. అలాంటి వాళ్ళందరికీ కూడా మీరు ఏంటంటే టైం వేస్ట్ అనేటువంటిది మీకు అవ్వకుండా ఎలా చదవాలి ఏంటి అనే డైలమాలోనే మంత్స్ వేస్ట్ చేసేయకుండా సో మీకు ఈ కోర్స్ అయితే హెల్ప్ అవుతుంది. దట్ ఈస్ వాట్ ఈస్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్సు. ఈ యొక్క ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్సులో మనము క్లాసెస్ 6th to 12th మనకైతే కనుక కవర్ చేయబడతాయి. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ దీనికి కూడా 10,000 రూపీస్ అండి. డిస్కౌంట్ వచ్చేసి మనం 5,000 రూపీస్కి దీన్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటే అయితే వస్తుంది. ఇఫ్ యు ఆర్ ఏ బిగినర్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ దాట్ మీరు ఏంటి
అని అంటే కనుక ఒక పక్కన ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఈ కరెంట్ అఫైర్స్ కోర్స్ కనుక మీరు తీసుకున్నట్లయితే కనుక అటు ఒక పక్కన మీకు బేసిక్స్ కవర్ అయిపోతాయి ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ద్వారా, అంటే స్టాటిక్ కంటెంట్ కవర్ చేస్తారు. అండ్ ఆన్ ద అదర్ సైడ్ వచ్చేసి మనం ఏంటి అని అంటే డైలీ లైవ్ క్లాసెస్ అవి అటెండ్ చేయడం వల్ల మీరు డైనమిక్ కంటెంట్లో కూడా యూ విల్ స్టే అప్డేటెడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ రెలవెంట్. ఇది ఇప్పుడు మనకి ఏంటి అని అంటే ఇది 5,000 రూపీస్ బేసికలీ ఫర్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్, 5,000 రూపీస్ ఫర్ మనకి ఏంటంటే కరెంట్ అఫైర్స్ కోర్స్. ఇది మనకి 10,000 రూపీస్ తోటి అయితే వస్తుంది. ఇన్ కేస్ ఇంకా బిగినర్స్ని ఎంకరేజ్ చేయడానికి మనం ఏంటంటే దీన్ని 8,000 రూపీస్కి ప్రొవైడ్ చేయబడుతున్నామండి. అంటే ఇంకొక 2,000 తగ్గించి మనము 8,000 రూపీస్కి అంటే 2 కోర్సెస్ తీసుకున్నటువంటి వాళ్ళకి, బికాస్ దిస్ విల్ బీ ఎ డెడ్లీ కాంబినేషన్ అనమాట. మనకి అది ఆ స్ట్రాటజీ అనేటువంటిది లైక్ ఒక పక్కన ఎన్సీఆర్టీస్ అన్నీ కవర్ చేయటము అండ్ ఆన్ ద అదర్ సైడ్ ప్యారలల్గా కరెంట్ అఫైర్స్ వినడం అనేటువంటిది దట్ విల్ బీ వెరీ వెరీ గుడ్ కాంబినేషన్ మనకి. సో దట్ అటు బేసిక్స్ కవర్ అవుతాయి, ఇటు మీకు డైనమిక్ కంటెంట్ కూడా కవర్ అవుతుంది. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్ అబౌట్ దిస్ అనౌన్స్మెంట్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక our team will help you out to answer they'll answer all your queries. Then the last today's article, how is India's hunt for critical minerals are going on. So critical minerals అని చెప్పేసి మనకు ఉన్నాయి. critical minerals are basically those minerals ఏవైతే మన యొక్క ఎకనామిక్ డెవలప్మెంట్కి మన యొక్క నేషనల్ సెక్యూరిటీకి ఉపయోగపడతాయో, బట్ అట్ ద సేమ్ టైం దోస్ మినరల్స్ యొక్క అవైలబిలిటీ అనేటువంటిది లేకపోతే సప్లై రిస్క్స్ అనేటువంటివి ఎక్కువ ఉంటాయో అలాంటి వాటిల్ని మనం క్రిటికల్ మినరల్స్ అంటారు. ఏంటి, ఒక పక్కన మన యొక్క ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ అట్ ద సేమ్ టైం నేషనల్ సెక్యూరిటీకి ఉపయోగపడాలి, అండ్ అట్ ద సేమ్ టైం ఆన్ ద అదర్ సైడ్ దేర్ అవైలబిలిటీ ఈజ్ కాన్సన్ట్రేటెడ్ ఓన్లీ ఇన్ ఫ్యూ కంట్రీస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చైనా. సో క్రిటికల్ మినరల్ సప్లయర్ వచ్చేసి మనకి చైనా ఈజ్ వన్ ఆఫ్ ద కంట్రీ. సో మరి ఇప్పుడు రేపటి రోజున చైనాతో ఏదైనా ఇష్యూ వచ్చిందనుకోండి ప్రపంచానికి, ఏం చేస్తుంది చైనా, ఈ యొక్క క్రిటికల్ మినరల్ సప్లై అనేటువంటిది ఆపేస్తే దెన్ ద వరల్డ్ విల్ సఫర్ a lot, in fact even India too. So therefore మనకి ఏంటంటే అలాంటి మినరల్స్ని మనకి క్రిటికల్ మినరల్స్ అంటారు. therefore there is a dire need to protect. మనం ఏంటంటే ఈ యొక్క క్రిటికల్ మినరల్స్ యొక్క సప్లైని మనం ఏంటి అని అంటే కంటిన్యూస్గా ఉండేలాగా మనం అయితే చూసుకోవాలి. దానికి సంబంధించి ఈ యొక్క ఆర్టికల్ మనకి హౌ ఈజ్ ఇండియాస్ హంట్ ఫర్ క్రిటికల్ మినరల్స్ గోయింగ్ ఆన్ అని చెప్పి పబ్లిష్ చేశారు. ఈ యొక్క ఆర్టికల్కి సంబంధించి ఇన్స్టెడ్ ఆఫ్ లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ ఐ హ్యావ్ రిటర్న్ సమ్ సమ్మరీ పాయింట్స్ అండి. కీ పాయింట్స్ ఏవేంటి మీరు ఈ ఆర్టికల్ నుంచి తెలుసుకోవాల్సినటువంటివి అనేటువంటిది రాశాను. సో దట్ మీరు ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1 month పోయిన తర్వాత కూడా మీరు ఈ పీడిఎఫ్ ఓపెన్ చేసినట్లయితే మళ్ళీ ఎడిటోరియల్ రీడింగ్ ఎక్స్ప్లెనేషన్ వినాల్సిన అవసరం లేకుండా ఈ యొక్క టేక్ అవే పాయింట్స్ మీరు చదువుకున్నట్లయితే దట్ విల్ బీ మీకు చాలా టైం సేవ్ అయితే అవుతుంది. So upon the number of students suggestions, so I have thought to write these key points. Yes. నౌ లెట్ us see these important points అండి. నేను అపార్ట్ ఫ్రమ్ ద ఎడిటోరియల్లో ఉండేటువంటి పాయింట్సే కాకుండా ఎక్కడెక్కడైనా చిన్న చిన్న క్లారిఫికేషన్స్ చేయాలన్నా అలాంటి పాయింట్స్ నేను ఇంట్రడక్టరీ పాయింట్స్గా కూడా మెన్షన్ చేశాను. సో దట్ మీకు ఈ యొక్క ఆర్టికల్ అనేటువంటి కాంటెక్స్ట్ మీకు అర్థమవుతుంది అనే ఉద్దేశంతో. సో క్రిటికల్ మినరల్స్ అంటే ముందు మనం తెలుసుకోవాల్సింది, క్రిటికల్ మినరల్స్ ఆర్ బేసికల్లీ దోస్ మినరల్స్ దట్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద నేషనల్ సెక్యూరిటీ. ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద నేషనల్ సెక్యూరిటీ, but have the supply risks. సప్లై రిస్క్స్ అయితే మనకు ఉన్నాయి. ఆ యొక్క సప్లై చైన్ రిస్క్స్ ఉండి మన యొక్క ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద నేషనల్ సెక్యూరిటీకి కనుక ఉపయోగపడుతూ ఉంటే అలాంటి మినరల్స్ని మనము క్రిటికల్ మినరల్స్ అంటాం. సో ఈ యొక్క క్రిటికల్ మినరల్స్ని ఇంపార్టెన్స్ని గుర్తించి మనకి ఆగస్ట్ 2023లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐడెంటిఫైడ్ 30 మినరల్స్ యాజ్ క్రిటికల్ మినరల్స్ అండి. సో 30 మినరల్స్ని ఏంటి అని అంటే కనుక క్రిటికల్ మినరల్స్ కింద గవర్నమెంట్ అయితే ఐడెంటిఫై చేసి ఆ లిస్ట్ అంతా అయితే పబ్లిష్ చేశారు. బై అమెండింగ్ మనకి యొక్క మైన్స్ మినరల్స్కి సంబంధించినటువంటి యాక్ట్ ఏముంది అని అంటే మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1957 త్రూ ద MMDR యాక్ట్ 2023 ఎంపవరింగ్ ద సెంట్రల్ గవర్నమెంట్ టు ఆక్షన్ ద బ్లాక్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ మినరల్స్. సో వీటిని అయితే డిక్లేర్ చేసి సో వీటి యొక్క బ్లాక్స్ మైనింగ్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఆప్షన్కి ఇవ్వడానికి మనకైతే చేయడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ నుంచి ద క్రిటికల్ మినరల్స్ ఆర్ ఏవేంటి అని అంటే ఎగ్జాంపుల్ 30 క్రిటికల్ మినరల్స్ వచ్చేసి యాంటిమోనీ, బెరీలియం, కాపర్, గ్యాలియం, జర్మేనియం, గ్రాఫైట్, హాఫ్నియం, ఇండియం, లిథియం ఎక్సెట్రా. లిథియం వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ వెహికల్ ఇవి బ్యాటరీస్ తయారు చేయడంలో మనకు ఉపయోగిస్తారు. సో ఎక్సెట్రా దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ మినరల్స్.
నౌ ఇప్పుడు కమింగ్ టు అవర్ డిస్కషన్, అవర్ ఎడిటోరియల్కి సంబంధించి మనకి రాసుకుంటే అసలు ఫస్ట్ వై క్రిటికల్ మినరల్స్ ఆర్ ఇంపార్టెంట్ అని చెప్పేసి మనకి ఆథర్ అయితే పాయింట్అవుట్ చేస్తున్నారండి. ఇక్కడ ఏమని రాస్తున్నారంటే ద క్రిటికల్ మినరల్స్ సచ్ యాజ్ లిథియం, కాపర్, నికెల్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ద వరల్డ్స్ ఆన్ గోయింగ్ ఎఫర్ట్స్ టు స్విచ్ టు ద గ్రీనర్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్లీనర్ ఎనర్జీ. సో నౌ ఇప్పుడు ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ రిసోర్సెస్ నుంచి మనం ఏంటంటే రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ సైడ్కి అంటే క్లీన్ ఎనర్జీ సైడ్కి మూవ్ అయిపోతున్నాం. ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ ద పెట్రోల్ అండ్ యాజ్ వెల్ యాజ్ డీజిల్ వెహికల్స్ నుంచి మనం మోర్ ఈవీ ఎలక్ట్రిక్ క్లీనర్ ఎనర్జీ దట్ ఈస్ ఎలక్ట్రిక్ వెహికల్స్కి అయితే మూవ్ అవుతున్నాం. మరి ఎలక్ట్రిక్ వెహికల్స్ కావాలి అని అంటే వీ వాంట్ ఈవీ బ్యాటరీస్, రైట్? సో బ్యాటరీస్ కావాలి అంటే వీ వాంట్ లిథియం లిథియం రిజర్వ్స్ అయితే కనుక కావాలి. అందుకని లిథియం ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్రిటికల్ మినరల్. ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా ఏంటి అని అంటే కనుక బికాస్ ఆఫ్ ద నౌ వీఆర్ హ్యావింగ్ ఏ ట్రాన్సిషన్ టు ద క్లీనర్ ఎనర్జీ ఎఫర్ట్స్. సో ఈ యొక్క ట్రాన్సిషన్ ఎఫర్ట్స్కి మనకి ఒక క్రిటికల్ మినరల్స్ అనేటువంటివి చాలా అవసరము అంటూ ఆధార్ ముందు ఓపెనింగ్ అయితే చేశారు. అండ్ అలాగనే ఒక ఇంపార్టెంట్ స్టాటిస్టిక్ని కూడా అయితే ఐడెంటిఫై చేశారు, ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ని. సో ఆధార్ ఏం ప్రాజెక్ట్ చేస్తున్నారంటే ఇక్కడ యాజ్ పర్ ద ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీస్ గ్లోబల్ క్రిటికల్ మినరల్స్ అవుట్లుక్ 2024. సో గ్లోబల్ క్రిటికల్ మినరల్స్ అవుట్లుక్ 2024 ప్రకారంగా యాజ్ పర్ దట్ రిపోర్ట్, ఈవెన్ మీకు ప్రిలిమ్స్లో కూడా అడుగుతారు దీన్ని, గ్లోబల్ క్రిటికల్ మినరల్స్ అవుట్లుక్ రిపోర్ట్ 2024 ఎవరు పబ్లిష్ చేశారని చెప్పి. సో ఏం ప్రొజెక్ట్ చేస్తున్నారంటే కనుక బై 2040 నాటికి ద డిమాండ్ ఫర్ కాపర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు రైజ్ బై 50% అండ్ 8-fold ఫర్ లిథియం. సో లిథియం యొక్క డిమాండ్ వచ్చేసి 8-fold ఇంక్రీజ్ అయిపోతుందట అండి. ఎప్పటికంటే 8 times దీని యొక్క రిక్వైర్మెంట్ అయితే ఇంకా దాని యొక్క డిమాండ్ అయితే కనుక పెరిగిపోతుంది. మరి ఇంత రిక్వైర్మెంట్ ఉన్నటువంటి క్రిటికల్ మినరల్స్ని సో మనం ఖచ్చితంగా వీ హ్యావ్ టు ensure that we have the continuous supply and we reduce the dependency on other nations. మన కంట్రీలోనే ఎక్స్ప్లోరేషన్స్ అనేటువంటివి చేయాలి అంటూ ఆధార్ మాట్లాడుతూ అసలు మన కంట్రీలో సిచ్యువేషన్ ఎలా ఉంది, ఫస్ట్ ఏం చేశారు, అసలు క్రిటికల్ మినరల్స్ అనేటువంటివి ఎంత ఇంపార్టెంట్ అనే దాని గురించి మాట్లాడారు. సెకండ్ వచ్చేసి ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ని రెఫరెన్స్గా తీసుకుని ఆ రిపోర్ట్ నుంచి ఇంపార్టెంట్ ఫైండింగ్ని అయితే రాయడం జరిగింది. దెన్ హీ ఈజ్ టాకింగ్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ కంట్రీ, అసలు మన కంట్రీలో యొక్క క్రిటికల్ మినరల్స్కి సంబంధించిన పొజిషన్ ఎలా ఉంది అని చెప్పి. ఇన్ ఇండియా ద ల్యాక్ ఆఫ్ రెడీ రిజర్వ్స్ ఫర్ ద క్రిటికల్ మినరల్స్, మనకి యొక్క క్రిటికల్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో ఇందాక చెప్పినటువంటి క్రిటికల్ మినరల్స్, సో ద లైక్ లిథియం, కాపర్ ఇవన్నీ కూడా రెడీ అవైలబిలిటీ లేకపోవడం మూలాన మనం ఏంటంటే వీఆర్ హ్యావింగ్ ఏ 100% ఇంపోర్ట్ డిపెండెన్సీ. వీటన్నిటికి గురించి మనం ఏంటి అంటే 100% ఇతర దేశాల మీద ఆధారపడిపోయాము ఫర్ మినరల్స్ లైక్ లిథియం, కోబాల్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ నికెల్ అని చెప్తున్నారు. అంటే చెప్తూనే ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఇన్స్టెన్స్ 95% ఆఫ్ ద ఇండియాస్ కాపర్ రిక్వైర్మెంట్స్ ఆర్ మెట్ త్రూ ఇంపోర్ట్స్. మన యొక్క ఇండియన్ కాపర్ రిక్వైర్మెంట్స్ 95% మనం ఏంటి అని అంటే ఇంపోర్ట్స్ ద్వారానే మీట్ అవుతున్నాము. దట్ క్లియర్లీ షోస్ హౌ మచ్ వీఆర్ డిపెండెంట్ ఆన్ అదర్ కంట్రీస్, మనం అదర్ కంట్రీస్ మీద. అండ్ చైనా ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఏ కీ సప్లయర్ ఆర్ ద ప్రాసెసర్ ఆఫ్ దీస్ పర్టికులర్ ఐటమ్స్. సో చైనా ఈజ్ అట్ ద ఫోర్ ఫ్రంట్ ఆన్ దీస్ క్రిటికల్ మినరల్స్ అండి. ఇట్స్ ఎ కీ సప్లయర్ అండ్ ప్రాసెసర్ ఆఫ్ దీస్ ఐటమ్స్. అండ్ అలాగనే ఇంకొక పాయింట్ ఏం చెప్తున్నారంటే వైల్ ఇండియా హ్యాస్ న్యాచురల్ రిజర్వ్స్ ఆఫ్ సమ్ ఆఫ్ దీస్ మినరల్స్ దే హ్యావెంట్ బీన్ ఎక్స్ప్లోర్డ్ ఆర్ ట్యాప్డ్ ఫుల్లీ. మన ఇండియాలో ఈ యొక్క చాలా మినరల్స్కి న్యాచురల్ రిజర్వ్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాయి, బట్ కానీ వాటిని ఇంకా ఎక్స్ప్లోర్ అయితే చేయలేదు. దే ఆర్ నాట్ ట్యాప్డ్ ఫుల్లీ, కంప్లీట్లీ మనం ఏంటి అని అంటే ట్యాప్ చేయలేదన్నమాట వాటిని ఇంకా. అంటూ ఫర్ ఇన్స్టెన్స్ ఇండియా హోల్డ్స్ అబౌట్ 11% ఆఫ్ ద వరల్డ్స్ డిపాజిట్స్ ఆఫ్ ద ilmenite, the main source of the titanium oxide which is used in many applications, but still we import $1 billion of titanium oxide. సో ఈ యొక్క టైటానియం ఆక్సైడ్ని మనము బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వర్త్ టైటానియం ఆక్సైడ్ని మనం ఏంటంటే ఈ రోజుకి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. బట్ కానీ మన కంట్రీలోనే వాటి యొక్క డిపాజిట్స్ అరౌండ్ 11% ఆఫ్ ద డిపాజిట్స్ మన కంట్రీలోనే ఉన్నాయి. అంటే వాటిని ఎక్స్ప్లోరేషన్ అనేటువంటి చేసి మైనింగ్ అనేటువంటిది చేస్తే కనుక మనకి ఆ మినరల్స్ యొక్క అవైలబిలిటీ అయితే ఉంటుంది. అంటే రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ అండి ఇక్కడ. ఈ యొక్క మినరల్స్ ఏవైతే ఉంటాయో వీటి యొక్క న్యాచురల్ రిజర్వ్స్ మన కంట్రీలోనే ఉన్నాయా అంటే ఎస్, మన కంట్రీలోనే ఉన్నాయి, కానీ దే ఆర్ నాట్ రెడీలీ అవైలబుల్. సో నౌ ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఆర్డర్ టు డూ ద ఎక్స్ప్లోరేషన్. అండ్ ద అదర్ పాయింట్ ఏంటి, బికాస్ ఆఫ్ దిస్ నౌ వీఆర్ డిపెండెంట్ ఆన్ అదర్ కంట్రీస్. సో 100% ఇంపోర్ట్స్ మనం ఏంటంటే వీటి మీద డిపెండ్ అవుతున్నాము, పర్టికులర్లీ కంట్రీస్ లైక్ చైనా. దాని మూలాన మనకి ఏంటంటే సప్లై చైన్ రిస్క్స్ అనేటువంటివి మనకైతే పెరిగిపోతాయి.
అని చెప్తున్నారు. అండ్ నౌ గవర్నమెంట్ ఏమేం స్టెప్స్ తీసుకుంది, ఇనిషియేటివ్స్ టేకెన్ బై ద గవర్నమెంట్. సో ద గవర్నమెంట్ ఏంటంటే ఈ యొక్క డిపెండెన్సీని మనం రెడ్యూస్ చేయాలి అన్న ఉద్దేశంతో మనం ఏం చేసాము అని అంటే, సో సెంట్రల్ గవర్నమెంట్ అమెండెడ్ ద మైన్స్ అండ్ మినరల్స్ యాక్ట్ 1957 టు ఎనేబుల్ ఇట్ టు గ్రాంట్ ద మైనింగ్ కన్సెషన్స్ ఫర్ 24 క్రిటికల్ అండ్ స్ట్రాటజిక్ మినరల్స్. సో మన కంట్రీలో ఎప్పుడు ఈ యొక్క స్ట్రాటజిక్ మినరల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటికి మనం ఏంటంటే ప్రైవేట్ సెక్టార్కి మైనింగ్ కన్సెషన్స్ అయితే ఇస్తున్నామండి, మైనింగ్ ఎక్స్ప్లోరేషన్స్ అయితే చేయిస్తున్నాం ఆన్ వన్ సైడ్. అంటే విత్ ఇన్ ద కంట్రీ మనం చూసుకుంటున్నాం అనమాట న్యాచురల్ రిజర్వ్స్ మనకి ఏమేమి ఉన్నాయి అనేటువంటి దాన్ని అంతటిని. సో దట్ మనము డొమెస్టిక్ సప్లైని, సెల్ఫ్ సఫిషియన్సీని మనం పెంచుకుంటున్నాము, ఇప్పుడు పెంచుకోవడానికి ట్రై చేస్తున్నాము. గవర్నమెంట్ ఈస్ టేకింగ్ ద ఎఫర్ట్స్ టువర్డ్స్ ఇట్. అండ్ అలాగనే మనం ఇంకేం చేస్తున్నాం అని చెప్పేసి ఆథర్ అంటున్నారంటే, అపార్ట్ ఫ్రమ్ స్పరింగ్ ద ఎక్స్ప్లోరేషన్ అండ్ అట్రాక్టింగ్ ద మినరల్స్ మైనర్స్, నౌ ద గవర్నమెంట్ ఈజ్ ఆల్సో లుకింగ్ టు అక్వైర్ ద ఓవర్సీస్ అసెట్స్ ఫ్రమ్ ద కీ రిసోర్స్ రిచ్ రీజియన్స్ యాజ్ ఎ ప్యారలల్ మెజర్. ఒక పక్కన మనం ఏం చేస్తున్నాము, మన కంట్రీలో డొమెస్టిక్ ఎక్స్ప్లోరేషన్స్ని క్యారీ అవుట్ చేస్తూ ఈ యొక్క మైనింగ్ బ్లాక్స్ అన్నిటిని కూడా ఆప్షన్కి ఇవ్వడం చేస్తున్నాం ఒక పక్కన. ఇంకొక పక్కన ఏం చేస్తున్నామంటే, ప్రపంచంలో ఆల్రెడీ రిసోర్స్ రిచ్ రీజియన్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ అమెరికాలో మీరు తీసుకుంటే అర్జెంటీనా, ఈ కంట్రీస్, చిలీ, ఈ కంట్రీస్ అన్నిట్లో కూడా మనకి లిథియం రిజర్వ్స్ ఉంటాయి, ఏబీసీ కంట్రీస్ అంటారు. అండ్ మనం ఏంటంటే ఓవర్సీస్ అసెట్స్ని కూడా మనం ఏంటంటే ఎక్వైర్ చేసుకుంటున్నాం అనమాట ఫర్ అవర్ పర్టికులర్ పర్పస్. వన్ సచ్ ఎగ్జాంపుల్ ఆథర్ ఏం మెన్షన్ చేశారంటే, సో ద వన్ సచ్ ఎగ్జాంపుల్ సచ్ మైన్ ఫర్ లిథియం బ్రైన్ వాజ్ ఎక్వైర్డ్ ఇన్ అర్జెంటీనాలో మనం ఏంటంటే ఒక వన్ సచ్ మైన్ అయితే ఎక్వైర్ చేశాము. అండ్ ఇట్ వాజ్ డన్ బై ఖనిజ్ బిదేశ్ లిమిటెడ్, కాబిల్ అంటారు, ఖనిజ్ బిదేశ్ లిమిటెడ్ వాళ్ళు. ఇది మన యొక్క కంట్రీ యొక్క జాయింట్ వెంచర్ అండి ఇది. ఈ యొక్క ఖనిజ్ బిదేశ్ లిమిటెడ్ వాళ్ళు ఏంటంటే అర్జెంటీనాలో రీసెంట్లీ మనకి యొక్క సో వన్ సచ్ మైన్ అయితే కనుక ఎక్వైర్ చేసుకున్నారు. సో ఒక పక్కన మనము డొమెస్టిక్ ఎక్స్ప్లోరేషన్స్ చేస్తున్నాము, సెకండ్ వచ్చేసి మనం ఏంటి అని అంటే కనుక ఫారిన్లో ఉన్నటువంటి ఫారిన్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో, రిసోర్స్ రిచ్ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ వాళ్ళ దగ్గర నుంచి మనం ఎక్స్ప్లోర్ ఆ రీజియన్స్ని ఎక్వైర్ చేస్తున్నాము. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ ఏంటంటే, రీసెంట్గా మనకి మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ అని చెప్పేసి ఉందండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళు అయితే స్టార్ట్ చేశారు. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఈవెన్ వీ హ్యావ్ జాయిన్డ్ ఇన్ టు దాట్ గ్రూపింగ్ యాజ్ వెల్. సో దట్ మనం ఏంటంటే మన యొక్క క్రిటికల్ మినరల్స్ యొక్క సప్లైని డైవర్సిఫై చేసుకోవడానికి, అంటే ఓన్లీ ఒక కంట్రీ మీద ఆధారపడిపోకుండా వేరే ఇతర కంట్రీస్ అన్నిట్లోనే డైవర్సిఫై చేయడము, అలాగే కొత్త ఏరియాస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో కలిసి ఎక్వైర్ చేసుకోవటము, ఇలాంటి పనులు అయితే మనం చేస్తున్నాం. అంటే వీఆర్ డూయింగ్ ద కంబైన్డ్ ఇన్వెస్ట్మెంట్స్ into those areas where we have these particular reserves. India has also joined the US-led mineral security partnership. Right here, Shaw. What about mineral? Consider the following statements about mineral security partnership antaru. Akkada India is not a member antaru. Ledandi we have recently joined into this mineral security partnership. A block consisting of large buyers and as well as sellers of critical minerals. Yes. So these are the important points that the author has highlighted. So the first of all, asla what are critical మినరల్స్ అండ్ ఎగ్జాంపుల్ ఫర్ క్రిటికల్ మినరల్స్ అని చెప్పి మాట్లాడుకున్నాం మనము. దెన్ ఆథర్ ఏం మాట్లాడారు, అసలు ఎందుకు క్రిటికల్ మినరల్స్ ఇంపార్టెంట్ అనేటువంటిది టేక్ అవే పాయింట్స్ అయితే మనకి ఇవి. అండ్ హీస్ తన రిఫరెన్స్ కింద ఏంటి అని అంటే కనుక ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళ యొక్క రిపోర్ట్ని కూడా కోట్ చేశారు. ప్రస్తుతం మన కంట్రీలో సిచ్యువేషన్ ఎలా ఉంది అంటూ చెప్పుకొస్తున్నారు. దెన్ అయిపోయిన తర్వాత మనకి ఏంటంటే అసలు ఇండియన్ గవర్నమెంట్ ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకుంది వీటికి సంబంధించి అని చెప్పి, ఇనిషియేటివ్స్ టేకెన్ బై ద గవర్నమెంట్ అంటూ ఈ 3 పాయింట్లని, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ క్యారీ అవుట్ చేయడము, అండ్ అట్ ద సేమ్ టైం ఫారిన్ అసెట్స్ని ఎక్వైర్ చేసుకోవడము, మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్లో జాయిన్ అయ్యి ఇండియాతో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో కొలాబరేట్ అయ్యి మనం ఈ యొక్క సప్లైని డైవర్సిఫై చేసుకోవడము, అంటే ఒక కంట్రీ మీద ఆధారపడిపోకుండా డిపెండింగ్ అపాన్ మన యొక్క డైవర్సిఫై చేసుకోవడం, సో దట్ మిగతా కంట్రీస్ నుంచి కూడా మనం ఏంటంటే బై చేయడం వల్ల ఈవెన్ దో రేపన రోజున ఒక కంట్రీ మనకి ఇలాంటి చిన్న డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసినా కూడా మన సప్లై ఎఫెక్ట్ అవ్వకుండా వేరే కంట్రీస్ నుంచి మనం ఏంటంటే ఈ యొక్క సప్లైని తీసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో. ఎస్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ టేక్ అవే పాయింట్స్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండి. ఐ హోప్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ, ఫర్ యువర్ ఫ్యూచర్ రివిజన్స్కి డెఫినెట్గా మీకు అయితే హెల్ప్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఓకే, ఎస్ ఫ్రెండ్స్, ఒకవేళ ఇన్ కేస్ మా యొక్క ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ ద వీడియో ఫ్రెండ్స్, అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ డూ కమెంట్ యాజ్ వెల్, బికాజ్ యువర్ లైక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ కమెంట్స్ ఓన్లీ విల్ షో మీ దట్ యు ఆర్ విత్ మీ అండ్ ఐ కెన్ కమ్ అప్ విత్ మోర్ అండ్ మోర్ దీస్ థింగ్స్. ఇలాంటి ఇనిషియేటివ్స్ తోటి మేము ఏంటంటే ఇంకా క్లియర్గా చూడండి, వీ హ్యావ్ యాడెడ్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ యాజ్ వెల్. మనం ఇందాక గ్రామ న్యాయాలయ గురించి అలా మనం ఏంటంటే ఇంకా యాడ్ చేసి ఇంకా ఈ యొక్క సెషన్ని మనము ఇంకా మోర్ అండ్ మోర్ ప్రొడక్టివ్గా అయితే చేయగలం. బట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ లైక్స్ అండ్ యాజ్
well as comments. That should show me that you are with me. Yes friends, now today's question. Consider the following statements about Grama Nyayalayas. Grama Nyayalayas are constitutional courts in our country created by the constitution itself. They have the both civil and as well as criminal jurisdiction over the offences. Which of the above statements is or are correct? One only, two only, both one and two, and none of the above. Yes friends, I hope by now you know the answer already. If you know the answer, please comment the answer, and if you like the video, please like the video friends, so because that gives me more and more motivation. Yes, okay friends, chalo, let's meet again tomorrow on 15th July daily Hindu news analysis. Until then, happy Sunday. Okay, happy weekend. Prepare well and bye bye. Take care. All the best.